హాయ్ టీమ్. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ 3 days బ్యాక్ నుంచి కూడా మనం మన డెమో సెషన్ ఉంటుంది సెకండ్ బ్యాచ్ అని చెప్పి అన్ని గ్రూప్స్ లో కూడా ఇంటిమేషన్ ఇస్తున్నాము. సో ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు నరసింహారెడ్డి అండి. సో నేను వైరల్ పే సేల్స్ అండ్ సర్వీసెస్ అనే కంపెనీ సిఇఓగా వర్క్ చేస్తున్నాను. సో అంతకుముందు 12 years నేను ఐటీలో వర్క్ చేశాను. నా ఫస్ట్ కంపెనీ యూహెచ్జి, నా సెకండ్ కంపెనీ జేపీ మోర్గాన్ చేస్. సో ఆ తర్వాత వైరల్ పేలో జాయిన్ అయ్యాను. సో ఒక యూజర్ గా జాయిన్ అయ్యి ఒక సిఇఓ స్టేజ్ కి వెళ్ళగలిగాను బికాస్ ఆఫ్ నేను దాన్ని నమ్మాను. సో నమ్మి చేయగలిగాను కాబట్టి ఆ స్టేజ్ వరకు వెళ్ళాను. సో అదే విధంగా లాస్ట్ 3 years నుంచి కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్, అంటే పెట్టుబడి లేని వ్యాపార భాగస్వామ్యాలు అని చెప్పేసి కొన్ని వాట్సాప్ గ్రూప్స్ మేము క్రియేట్ చేసి, సో ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా కనీసం మినిమం ఒక కుటుంబానికి ఒక ₹1000 నెలకి వచ్చేలాగా, ఒక ₹1000 వచ్చినా ఆ ₹1000 పాలకో నెలకో దేనికో దానికి యూజ్ అవుతాయి. లక్షల కోట్లు సంపాదించేలాగా చేయడం. సో అది ఎవరి వల్ల కాదండి, అది అంత ఈజీ కాదు. అందరూ కోటీశ్వర్లు అయితే సో ప్రపంచం ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్తుంది. సో ఆ ఇంటెన్షన్ లో మేము కష్టపడితేనే డబ్బులు వస్తాయి, సో ఆ కష్టం కూడా కరెక్ట్ వేలో పడాలి అని కొన్ని ప్రాజెక్ట్స్ మేము తీసుకొని వచ్చాము. సో దానిలో భాగంగానే నీల్సన్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా కొన్ని వేల మంది నెలకి ఒక చిన్న ఇన్కమ్ సంపాదిస్తూ, సో ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తూ కొన్ని వందల మంది నెలకి మినిమం ఒక 10,000 సంపాదించుకుంటున్నారు. ఇక చాలా మంది సార్ ఏఐ 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 అని అంటున్నారు, సో ఏఐ గురించి మేము కూడా తెలుసుకోవాలని ఉంది అని చెప్పి మా టీమ్ మెంబర్స్ మమ్మల్ని అడగడంతో సో ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసి, సో 120 members కి మేము ట్రైనింగ్ నెక్స్ట్ 3 days లో కంప్లీట్ చేస్తాము. సో వాళ్ళల్లో కొంతమంది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ జాయిన్ అవుతారు. సార్ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేయండి అంటే ఇలా స్టార్ట్ చేసాము. సో ఐ వుడ్ రిక్వెస్ట్, సో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు మీ వీడియో ఆన్ చేసుకోండి. సో లేడీస్ కాకుండా జెంట్స్, బయట కాకుండా ఇంట్లో ఉంటే. సో వీడియో ఆన్ చేసుకుంటే ఈ సెషన్ అనేది చాలా ఇంటరాక్టివ్ గా ఉంటుందండి. ఒక నిమిషం. సో కంటిన్యూస్ కాల్స్. సో వీడియో ఆన్ చేసుకుంటే ఈ సెషన్ అనేది చాలా ఇంటరాక్టివ్ గా ఉంటుంది. నేను మీ ఎక్స్ప్రెషన్స్ చూసి మీరు అర్థం చేసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని సో తెలుసుకోగలం. మీకు ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే క్లారిఫై చేయగలుగుతాం. అలాగే మన ఫోకస్, ఎంగేజ్మెంట్, కాన్ఫిడెన్స్ కూడా వీడియో ఆన్ చేసుకోవడం వల్ల పెరుగుతాయండి. ఎందుకంటే సో ఇది ఒక లైవ్ సెషన్, సో లైవ్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటది మనం వీడియో ఆన్ చేసుకుంటే. సో అదేవిధంగా లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మనం ఏఐ 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 అని వింటూనే ఉన్నాం, అవునా? సో ఏఐ అంటే ఏంటో మీకు తెలిసింది ఏదన్నా వాట్సాప్, సో ఇక్కడ మెసేజ్ చేయగలరా చాట్ లో? ఏఐ అంటే ఏంటి? అందరూ ఏఐ అంటున్నారు. వీడియోలు చూస్తే ఏఐ, సోషల్ మీడియా చూస్తే ఏఐ. ఇంటరాక్టివ్ సెషన్ అన్నాను, మీకు తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతేనా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో యా, అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలుసు. సో ఈరోజు యా, హ్యూమన్ రీప్లేస్మెంట్ సూరజ్ గారు, ఈజీ వే టు వర్క్ జీవిడి సుబ్రహ్మణ్యం గారు, ఓకే, సింప్లిఫై వర్క్, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అన్ కంప్యూటర్ కోర్స్, ఓకే. సో మీకు తెలిసింది మీరు చెప్పారు, నాకు తెలిసింది నేను చెప్తాను ఇప్పుడు. సో ఏ అంటే చాలా మందికి చాట్ జీపీటీ అని మాత్రమే తెలుసు, చాలా మందికి, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఏ అంటే చాలా మందికి చాట్ జీపీటీ అని మాత్రమే ఐడియా ఉంది. కానీ ఏ అనేది చాట్ జీపీటీ కంటే కూడా చాలా పెద్ద ప్రపంచం అండి. సో సింపుల్ గా చెప్పాలంటే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషిలా ఆలోచించడం, నేర్చుకోవడం, సో డెసిషన్స్ తీసుకోవడం, సో పని చేయడం, ఒక కంప్యూటర్కి నేర్పించే టెక్నాలజీయే ఈ ఏఐ. సో ఎగ్జాంపుల్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ రికమెండేషన్స్, నెట్ఫ్లిక్స్. సో యూట్యూబ్ రికమెండేషన్స్ అంటే మీరు కనుక ఏదన్నా ఒక వ్యక్తి గురించి, ఏదా ఒక ఫేమస్ పర్సన్ గురించి మీరు మాట్లాడుకుంటే ఆ పర్సన్ రిలేటెడ్ వీడియోసే మీకు వస్తాయి, అవునా కాదా? ఉదాహరణకి నాకు చిరంజీవి ఇష్టం అనుకోండి, చిరంజీవి వీడియోస్ నేను చూస్తుంటే చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్వి
అవే మాత్రమే చూపిస్తుంది కానీ వెంకటేష్వి నాగార్జునవి వేరే వాళ్ళవి చూపించదు. అవునా కదా? ఎస్ఆర్ మీరు తలూపారు అనుకోండి, నాకు అర్థమవుతుంది. ఓకే, సో ఏ అనేది ఎప్పుడు వచ్చింది? సో ఏ అనేది యాక్చువల్గా లాస్ట్ 3-4-5 ఇయర్స్ నుంచి, అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, బట్ లాస్ట్ 3-4-5 ఇయర్స్ నుంచి బాగా ఎక్కువగా మనం వింటూ ఉన్నాము. అదేవిధంగా ఏ ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారంటే ఎక్కడెక్కడ ఉపయోగించట్లేదు అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఏఐ ఉంది, బిజినెస్లో ఏఐ ఉంది, హెల్త్ కేర్లో ఏఐ ఉంది, బ్యాంకింగ్లో ఏఐ ఉంది, అగ్రికల్చర్లో ఏఐ ఉంది, మూవీస్లో ఏఐ ఉంది, సోషల్ మీడియాలో ఏఐ ఉంది, ఆఖరికి గవర్నమెంట్లో కూడా ఏఐ ఉంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఏఐ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అదేంటి అంటే మనం ఒక 8 గంటల్లో లేదా ఒక 10 గంటల్లో చేసేటువంటి పనిని ఏఐ కేవలం 30 నిమిషాల్లో చేస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే 3 నిమిషాల్లో కూడా చేస్తుంది. సో మనీ అనేది ఏఐ వల్ల చాలా సేవ్ అవుతుంది. ఎలాగా? ఒకప్పుడు మనం పోస్టర్స్, వీడియోస్ క్రియేట్ చేసుకోవాలంటే ఎక్కడికో పరిగెత్తే వాళ్ళం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒక గ్రాఫిక్ డిజైనర్ లేకపోయినా ఈరోజు మనం పోస్టర్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఒక వీడియో ఎడిటర్ లేకపోయినా మనం వీడియో క్రియేట్ చేసుకుంటున్నాం. ఒక కంటెంట్ రైటర్ లేకపోయినా మనం కంటెంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే మనం ఒక మనిషి ఒక రోజు చేసే పని ఏఐతో 5 రెట్లు మనం ఎక్కువగా చేపించవచ్చు. సో దీంట్లో ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయంటే ఫ్రీలాన్సింగ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్ ద్వారా వీడియోస్, ఇన్స్టాగ్రామ్ ద్వారా, అదేవిధంగా ఆటోమేషన్, అదేవిధంగా బిజినెస్ లో కూడా దీన్ని యూస్ చేసుకోవడం వల్ల మనకి ఇన్కమ్ ఆపర్చునిటీస్ అనేది పెరుగుతాయి. సో నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఒకప్పుడు కంప్యూటర్ నేర్చుకున్నావా అనేవాళ్ళు. అవునా? అవునా కాదా? అవునంటే అవునని పెట్టండి. ఎందుకంటే మీ చేతులకి పని ఉన్నప్పుడే మైండ్ పనిచేసిద్ది. డిగ్రీ చదువుకున్న ఏమనేవాళ్ళు, నువ్వేం చదువుకున్నావు అనేవాళ్ళు కాదు. నీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా, కంప్యూటర్ నేర్చుకున్నావా అనేవాళ్ళు. అవునా? ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. కాకపోతే కంప్యూటర్ నేర్చుకున్నావా అని కాదు, ఏమి నేర్చుకున్నావా అని. ఏమి నేర్చుకున్నావా అని అడుగుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు అదే పద్ధతి ఏ విషయంలో వచ్చేసింది, వస్తోంది కాదు, ఆల్రెడీ వచ్చేసింది. సో ఏఐ అనేది ఎప్పుడు కూడా చాలా మంది అంటూ ఉంటారు ఏఐ అనేది జాబ్స్ తీసేసుకుంటుంది, జాబ్స్ పోతున్నాయి అని చెప్పి. కానీ ఏఐ వాడే వాళ్ళు ఏఐ వాడని వాళ్ళ జాబ్స్ తీసుకుంటున్నారు. అవునా కాదా? ఏఐ వాడేవాళ్ళు ఏఐ వాడని వాళ్ళ జాబ్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే దాంట్లో ఎక్స్పర్ట్స్ తీసుకుంటున్నారు ఏఐలో. ఎస్ ఆర్ నో? సో దయచేసి ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అనుకోవద్దండి. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. సో అది నేర్చుకోకపోవడం వల్ల జాబ్స్ పోతున్నాయి. వెరీ సింపుల్. ఎందుకంటే కాలానుగుణంగా అప్డేట్ అవ్వకపోతే ఏమవుతుంది? ఒక నోకియాలా తయారైపోతాం. అవునా? ఒక యాహూ లాగా అయిపోతాం. అవునా? సో ఈరోజు లైవ్ డెమో ఉంటుందండి. మనకి ఏ టూల్స్ నేర్పిస్తారు, ఓకే, సో దానివల్ల యూజెస్ ఏంటి, ఎన్ని ఏ టూల్స్ మనకి నేర్పిస్తారు, ఇవన్నీ కూడా కోర్సులో మన అశోక్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ కోర్సులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఈ కోర్సులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అంటే స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు, హౌస్ వైఫ్ జాయిన్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ జాయిన్ అవ్వచ్చు, బిజినెస్ ఓనర్స్ జాయిన్ అవ్వచ్చు, టీచర్స్ జాయిన్ అవ్వచ్చు, ఫ్రీలాన్సర్స్ జాయిన్ అవ్వచ్చు, జాబ్ సీకర్స్ జాయిన్ అవ్వచ్చు, కంటెంట్ క్రియేటర్స్ జాయిన్ అవ్వచ్చు. ఎవరు జాయిన్ అవ్వకూడదు? కెరియర్ మీద శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, టైం పాస్ చేసేటువంటి వాళ్ళు, ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే ₹1,00,00,000 సంపాదించుకుంటాము అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు దయచేసి ఎవరన్నా ఉంటే ఈ మీటింగ్ లో నుంచి ఇప్పుడే లెఫ్ట్ అయిపోండి. క్లియర్? క్లియర్? క్లియర్ అయితే క్లియర్ అని పెట్టండి, లేదంటే నాట్ క్లియర్ అని పెట్టండి. సో రాజుగారి బిందులో నీళ్ళ సామెత చేయొద్దు. అందరూ ఎవరికి వాళ్ళ పేర్లు పెట్టి పిలవాలి. ఇప్పుడు గౌతమ్ అని నేను పేరు పెట్టి పిలవలేను కదా, చరణ్ అని పేరు పెట్టి పిలవలేను కదా, ఆర్యన్ అని పేరు పెట్టి పిలవలేను కదా. సో ఫైనల్ గా ఒకటి చెప్పి నేను క్లాసు సార్కి అప్పచెప్తాను. ఏ అనేది చాలా మంది భవిష్యత్తు అనుకుంటున్నారు. ఏ అనేది భవిష్యత్తు కాదండి, ఆల్రెడీ వర్తమానం, ప్రెసెంట్ మనం ఏలోనే ఉన్నాము.
సో ఈ రోజు ఎవరైతే నేర్చుకోవడం ప్రారంభిస్తారో రేపటి నుంచి వాళ్ళు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సో అవకాశం ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోండి. తర్వాత అవసరం వచ్చినప్పుడు ఆలస్యం కాకుండా సో దయచేసి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ సార్ చెప్పే సెషన్ని ప్రశాంతంగా వినండి. సో ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు లాస్ట్ 15 మినిట్స్ సెషన్లో మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాము. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అశోక్ గారు ప్లీజ్. ఎస్ సార్, నా స్క్రీన్ కనిపిస్తుందా సార్? ఎస్ ఎనీవన్ ప్లీజ్ కెన్ యూ కన్ఫర్మ్ ఇస్ మై స్క్రీన్ అవైలబుల్? సార్ ఆడియో క్లియర్ గా ఉందా లేదండి సార్ ఒకసారి మాట్లాడండి. ఎస్ సార్, నా వాయిస్ క్లియర్ ఉందా అండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్ ఆఫ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ ఓకే, యాక్చువల్ నేను స్క్రీన్ నేను వేరే దాని నుంచి షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. యా ఎస్, నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? ప్లీజ్ కన్ఫర్మ్. స్క్రీన్ కనిపిస్తా అండి? యా మొబైల్లో మొబైల్లో కనబడుతుంది ప్రెసెంట్. నేను ఇప్పుడు మళ్ళీ నేను ల్యాప్టాప్ నుంచి షేర్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం ప్రెసెంట్ మొబైల్లో ఉంది. మొబైల్ స్టాప్ చేస్తాను ఫస్ట్. ఎస్ ఎస్, నేను ఇప్పుడు షేర్ చేశాను ల్యాప్టాప్. 2 minutes కరెక్ట్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్, క్లియర్. కంటిన్యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. యా, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఏఐ క్యాంపస్. యాక్చువల్ మనం ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఎండ్ ఆఫ్ ది సెషన్ మనకు వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనకు ఏఐ అంటే ఏంటి, ఏఐ ఎన్ని రకాలు, ఏఐ మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సేమ్ టైం మనకు కొన్ని డెమోస్ కూడా చూద్దాం. మనం ఏఐ తోటి ఎలా కమ్యూనికేట్ అవుతాం, మనకు అవుట్పుట్ ఎలా వస్తుందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, యాక్చువల్ మనం నవేడేస్ మనకు సోషల్ మీడియాలో చూస్తే గానీ అశోక్ గారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అశోక్ గారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే ఓకే, యా దిస్ ఇస్ యాక్చువల్లీ నా గురించి చెప్పాలంటే నేను ఐఐటి పాట్నాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన నేను కోర్స్ చేయడం జరిగింది. మై క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆల్సో ఐఎమ్ సర్టిఫైడ్ మాస్టర్ రిసోర్స్ పర్సన్ ఫ్రమ్ ఎన్ఐఆర్డి. లాస్ట్ టైం బిఫోర్ నేను ఎలక్టెడ్ సర్పంచెస్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎన్ఐఆర్డి పోర్టల్లో కూడా నా నేమ్ ఉంటుంది. అండ్ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా నేను బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డ్ అని, బెస్ట్ యూత్ క్లబ్ అవార్డ్ విన్నర్ అని చెప్పేసి నేను స్వచ్ఛ భారత్ పురస్కార్ అవార్డు అని చెప్పి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. యా, దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్ సింపుల్ గా చెప్పాలంటే. యా, యాక్చువల్ మనకు నవేడేస్ మనము వార్తల్లో చూస్తున్నాము ఏంటి, మనకు ఈవెన్ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే టీవీ ఛానల్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, ఎక్కడైనా ఇంతకుముందు నరసింహారెడ్డి సార్ చెప్పినట్టు ఏ అని చెప్పేసి ఈవెన్ మనకు చూసినట్టయితే ప్రతి రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. బట్ చాలా మంది అనుకుంటున్నారు ఏమనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్సే పోతాయని చెప్పేసి చాలా మంది అనుకోవడం జరుగుతుంది. బట్ మనకి ఈవెన్ అగ్రికల్చర్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఈవెన్ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంటర్ అయిపోయింది. బట్ కొంతమందికి ఐడియా ఉండొచ్చు మనం ఎక్కడెక్కడ ఎలా వాడుతున్నామని చెప్పేసి మనం ఈ సెషన్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రీసెంట్ మనకు ఒక 6 months బ్యాక్ చూసినట్టయితే TCS లో 12,500 జాబ్స్ మనకు లే ఆఫ్ చేయడం జరిగింది. రీసెంట్ అరౌండ్ 1 month మనకి చూసినట్టయితే ఆర్కిల్ కంపెనీలో 25,000 మెంబర్స్ జాబ్స్ తీసేస్తున్నారని చెప్పేసి మన వార్తలు చూడడం జరిగింది. అంటే నాట్ ఓన్లీ ఆర్కిల్, నాట్ ఓన్లీ TCS, ఈవెన్ మనకు మైక్రోసాఫ్ట్, గూగుల్, టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా లే ఆఫ్స్ చాలా జరుగుతున్నాయి. అంటే అక్కడ ఎవరైతే ఏఐతో అప్డేట్ అంటే రిపీటెడ్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఏఐతో రీప్లేస్ చేస్తున్నారు. ఏఐ వార్ జరుగుతుంది ఇప్పుడు. మామూలుగా గూగుల్ కావచ్చు, గ్రోక్ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కోపైలట్ కావచ్చు, ఇందులో వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఫ్యూచర్ కోసం అక్కడ శాలరీస్ ఎక్కువ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, రిపీటెడ్ టాస్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ జాబ్స్ అనేవి ఏఐతో రీప్లేస్ చేసి వాళ్ళ మనకు కాస్ట్ కటింగ్ చేసుకుంటున్నాం. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్యూచర్ కోసం ఏఐ పైన ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం చాలా జాబ్స్ అయితే పోతున్నాయి. మీరు రీసెంట్ గా చూసినట్టయితే మన కస్టమర్ కేర్ కి మనం ఫోన్ చేస్తే
జనరల్ గా మనకు మనుషులు మాట్లాడుతుండే, బట్ మనకి ఇప్పుడు జస్ట్ ఏ చాట్ బాట్స్ మనకు ఆన్సర్ చేస్తున్నాయి. అంటే మనకు సపోజ్ ఎయిర్టెల్ యూజర్ అనుకోండి, జియో యూజర్ అనుకోండి, జనరల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎటువంటి ఇష్యూస్ వస్తాయని చెప్పి ఏఐకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మనకు రిపీటెడ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మనకు ఏఐ ఆన్సర్ చేస్తుంది అనమాట. అంటే కొన్ని లక్షల జాబ్స్ అయితే మనకు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే పోవడం జరిగింది. ఫ్యూచర్ లో మనకు ఈవెన్ రిపీటెడ్ టాస్క్ జనరల్ గా మనము క్యాషియర్ జాబ్స్ కావచ్చు, లేదంటే సెక్యూరిటీ గార్డ్ జాబ్స్ కావచ్చు, డాటా ఎంట్రీ జాబ్స్ కావచ్చు, ఫ్యూచర్ లో చాలా రిపీటెడ్ టాస్క్ సంబంధించిన జాబ్స్ అయితే పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏఐ నేర్చుకుని వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉందో ఏఐ నేర్చుకున్న వాళ్ళు రీప్లేస్ చేస్తారు. అందుకోసం అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతారని చెప్పేసి మనకు ఒక స్టేట్మెంట్ అవుతుంది కదా, 100% ఇప్పుడు మనకు అది సెట్ అవుతుంది. మనం ఇప్పుడైనా మేల్కొని మనం డైలీ ఒక 10 to 15 minutes మనం టైం స్పెండ్ చేసి ఇట్లా మనం ఏఐ టూల్స్ ఇట్లా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా మన జాబ్ కి కావచ్చు, మన ఫ్యూచర్ కావచ్చు, కొంత సెక్యూరిటీ సేఫ్ ఫ్యూచర్ ప్రూఫ్ గా ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనము యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఎవరెవరు నేర్చుకోవచ్చు. జనరల్ గా మనకు చాలా మందికి అపోహలు ఉంటాయి. ఏంటి అని అంటే ఎక్కువ మనం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అంటే ఎంసీఏ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే నేర్చుకోవచ్చు అని చెప్పేసి, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే, అపోహలు అయితే, మిత్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ ఎవరికైతే నేర్చుకోవాలని ఒక తపన ఉంటుందో, ఈవెన్ చదువుతో సంబంధం లేకుండా, క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా, మన కంప్యూటర్ నాలెడ్జ్ తో సంబంధం లేకుండా, జస్ట్ మొబైల్ యూజ్ చేస్తే చాలు, మనకు మాట్లాడడం వస్తే చాలు, మనం ఏ టూల్స్ అనేవి మనము సింపుల్ గా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుందంటే వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. మనకు ఈవెన్ ఒక రోజు స్కూల్కి వెళ్ళకున్నా, కాలేజ్కి వెళ్ళకున్నా, లేకపోతే మన కాలేజీలో లెక్చరర్ బాగా లేకున్నా, మనకు ఆ టాపిక్ కానీ ఆ చాప్టర్ కానీ మనకు అర్థం కాకుండా మనం ఏ సపోర్ట్ తీసుకొని మనం ఈజీగా మన నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా, ఏ కాన్సెప్ట్ అయినా సింపుల్ వేలో మనం నేర్చుకోవచ్చు. ఒకప్పుడు మనకు జనరల్ గా నాకు ఐఐటిలో సీట్ రాలేదు, లేదంటే నాకు జేఎన్టీ యూనివర్సిటీలో సీట్ రాలేదు, లేదంటే నాకు టాప్ కాలేజీలో సీట్ రాలని చెప్పేసి బాధపడుతుండే. బట్ ఈవెన్ నాకు యూఎస్ వెళ్ళలేదు, నాకు హార్వర్డ్ యూనివర్సిటీలో సీట్ రాలేదు, మా ఫ్రెండ్స్ కి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళి అక్కడ బాగా చదువుకుంటారని చెప్పేసి చాలా అంటే కొంతవరకు వాస్తవం. బట్ ఇక్కడ ఏ వచ్చిన తర్వాత మీరు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పినట్టు నాకు ఈ కాన్సెప్ట్, నాకు ఈ చాప్టర్, నాకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే నీకు క్లియర్ ఏ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక ఐఐటి బాంబే లో పనిచేస్తున్న ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వర్క్ చేసి చెప్పినట్టుగా నాకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్తుంది. మనకి ఇక్కడ మనకి ఒక మెంటార్షిప్, ఒక గైడెన్స్ మనకు తెలిసిన మన రిలేటివ్స్ లో కానీ, మన ఫ్యామిలీస్ లో కానీ ఎవరు లేకున్నా మనకి ఏ సహాయంతో మన నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. మనం ఒక సూపర్ పవర్ ఏఐ తోటి మనము అంటే ఫ్యూచర్ అయితే మనము సెట్ చేసుకోవచ్చు. ఈజీగా జాబ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా టీచర్స్కి ఎలా ఉపయోగపడుతుందని అంటే జనరల్ గా ప్రెజెంటేషన్ మనం ఓన్లీ ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్ స్టూడెంట్స్ మాత్రమే టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాళ్ళు రెస్పాండ్ అవుతారు వాళ్ళు చెప్పిన దానికి. మిగతా బ్యాక్ బెంచెస్ ఉంటారు, చాలా మంది కాన్సెప్ట్ అర్థం కాకుండా, ఇర్రెగ్యులారిటీ ఉండదు వాళ్ళకి, వాళ్ళతో పెద్ద ఇంటరాక్షన్ ఉండదు, ఎప్పుడు వాళ్ళతో మీకు చదువు రాదు అని చెప్పేసి అంటా ఉంటారు. బట్ ఇక్కడ మనకు టీచర్స్ కి ఒక ఏం రాని స్టూడెంట్ కి, సపోజ్ ఒక స్టూడెంట్ కి క్రికెట్ అంటే ఇష్టం, ఒక స్టూడెంట్ కి మూవీస్ అంటే ఇష్టం, ఒక స్టూడెంట్ కి సంథింగ్ మాట్లాడడం ఇష్టం, స్టోరీస్ అంటే ఇష్టం. అంటే మనం ఏ కాన్సెప్ట్ అయినా ఒక లెక్చరర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఆ కాన్సెప్ట్ ని ఆ స్టూడెంట్ కి ఏదైతే ఇష్టం ఉందో దాన్ని బేస్ చేసుకుని మనము కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే డెఫినెట్ గా ఏ స్టూడెంట్ అయినా మనము నేర్చుకునే అవకాశం ఉంటుంది. మనం ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్ మనము వాళ్ళ స్టేజ్కి వెళ్ళి వాళ్ళకి ఏమి ఇష్టమో దాన్ని బేస్ చేసుకొని మనము కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే ఎనీ చాప్టర్, ఎనీథింగ్ మనము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే స్టూడెంట్ కూడా ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటాడు. మనకి ఈవెన్ జాబ్ సీకర్స్ అయితే జనరల్ గా యూజ్ చేసి చాలా మంది ఒకటే రెజ్యూమే తీసుకుంటారు. అలా జూనియర్స్ లో, సీనియర్స్ లో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ లో ఎవరో ఒక రెజ్యూమే తీసుకుంటారు. నేమ్, మొబైల్ నంబరు, జస్ట్ క్వాలిఫికేషన్, పాసింగ్ అవుట్ ఇయర్, ఏదో చిన్న చిన్న డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకొని అన్ని జాబ్స్ కి అదే అప్లై చేస్తూ ఉంటారు. ఈవెన్ మనకి జాబ్ తో సంబంధం లేకుండా, జాబ్ డిస్క్రిప్షన్ తో సంబంధం లేకుండా ఒకటే కాపీ పేస్ట్ రెజ్యూమే వాడుతూ ఉంటారు. బట్ మనకి ఇక్కడ ఏ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అని అంటే యాజ్ పర్ జాబ్ డిస్క్రిప్షన్, యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్, వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి, ఆ కంపెనీ ఏంటి, వాళ్ళు ఏ రకంగా జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేశారు, మనము ఇన్ కేస్ బిఫోర్ గోయింగ్ టు అప్లై ఎనీ జాబ్ మనం చాట్ జీపీటీ కానీ ఎనీ ఏ టూల్ కి మన రెజ్యూమే అప్లోడ్ చేసి మనము ఈ జాబ్ డిస్క్రిప్షన్ మనము అంటే ఇచ్చేసి దానికి దీనికి జాబ్ డిస్క్రిప్షన్ కి మ్యాచ్ అయ్యేటట్టు నా రెజ్యూమే
ఇట్లా మనం ప్రిపేర్ చేసి అంటే మనకు చేసేస్తుంది. దెన్ ఇఫ్ యూ అప్లై, దెన్ అంటే మనకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే మనకు ఆ రెజ్యూమే యాజ్ పర్ జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకు కాల్స్ వస్తాయి, మెయిల్స్ అంటే హెచ్ఆర్ నుంచి కానీ రిక్రూటర్స్ నుంచి మనకు రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి చాలా మంది నేను జాబ్స్కి అప్లై చేస్తున్నా, నాకు హెచ్ఆర్ నుంచి రెస్పాన్స్ రావట్లేదు, నాకు రిక్రూట్ నుంచి రెస్పాన్స్ రావట్లేదు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే యాజ్ పర్ జాబ్ డిస్క్రిప్షన్ మనం రెజ్యూమే ఉన్నప్పుడు మాత్రమే, మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకు కాల్స్ కానీ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం కానీ జరుగుతుంది. అంటే మనం ఏ యూజ్ చేసి ఒక జాబ్ సీకర్ కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, మనము ఏ యూజ్ చేసుకొని అద్భుతంగా మనము జాబ్ ఆపర్చునిటీస్ అయితే వెతుకోవచ్చు. సేమ్ టైం మీరు అంటారు అంటే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మ్యాచ్ అయ్యేటట్టు రెజ్యూమే ప్రిపేర్ అంటే మ్యాచ్ అయ్యేటట్టు చేసినాం, బట్ మన దగ్గర స్కిల్స్ ఉండవు కదా. మరి ఇలా స్కిల్స్ లేకపోతే చాట్ జీపీటీని అడగచ్చు, నాకు నా జాబ్ డిస్క్రిప్షన్ కి నా రెజ్యూమేకి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో, ఏదైతే స్కిల్ సెట్ ఏదైతే గ్యాప్ ఉందో, మనకు ఒక 1 వీక్ 2 వీక్స్ గ్యాప్ ఉంది అనుకోండి, దెన్ నేను ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ ఫర్ సో అండ్ సో రోల్, దానికి నాకు రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ రిలేటెడ్ స్కిల్స్ కానీ నాకు నేర్చుకోవడానికి నాకు కొంచెం హెల్ప్ చేయని చెప్తే మన చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ హెల్ప్ చేస్తుంది. దెన్ యూ కెన్ అటెండ్ ద ఇంటర్వ్యూ. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్, కీప్ ఆన్ అటెండింగ్ ఇంటర్వ్యూస్ లైక్ దిస్, వన్ డే యూ విల్ గెట్ ఏ జాబ్. అంటే ఏ యూజ్ చేసుకొని జాబ్ సీకర్స్ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనము ఈవెన్ సేల్స్ మెన్ అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఎనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఈ ఏఐని యూజ్ చేసుకొని మనం అద్భుతంగా మనము మన టార్గెట్ రీచ్ కావచ్చు. సపోజ్ నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ అనుకోండి, నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్తున్నా, అతను ఒక 50 years ఓల్డ్, అతను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, ఎక్కువ చదువుకోలేదు, ఈ పాలసీస్ గురించి అతనికి ఐడియా లేదు, నేను ఒక హెల్త్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం చాట్ జీపీటీ కానీ ఏఐని కానీ అడగచ్చు, ఏమని, ఐఎమ్ గోయింగ్ టు మీట్ సో అండ్ సో పర్సన్, అతని ఏజ్, అతని బ్యాక్గ్రౌండ్, అతని గురించి మనము ఇన్పుట్స్ కొన్ని ఇచ్చినట్టయితే మనం డెఫినెట్ గా మనం ఎలా కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి, మనము మన పాలసీని మనము ఎలా సేల్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, యాక్చువల్లీ పాలసీ ఇంపార్టెన్స్ ఏంది, మనం అతనికి అర్థమయ్యేటట్టు ఏఐని అడిగి మనము మాట్లాడచ్చు. అంటే ఇక్కడ ఒక కస్టమర్ చదువుకున్న వాడు ఉంటాడు, ఒక కస్టమర్ చదువుకున్న వాడు ఉంటాడు, ఒక కస్టమర్ ఏజ్ ఉంటాడు, ఒక కస్టమర్ యంగ్ ఉంటాడు. అంటే అతని ఏజ్, అతని కంప్లీట్ అతని ప్రొఫైల్ బేస్ చేసుకొని మనము ఒక మంచి స్క్రిప్ట్ అనేది మనం ముందే యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నట్టయితే డెఫినెట్ గా మనకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనకు ఒక బిజినెస్ ఓనర్స్ చూసినట్టయితే మనము మన ప్రోడక్ట్ కానీ మన సర్వీస్ కానీ మనం సోషల్ మీడియాలో కావచ్చు, మనం ఎలా అట్రాక్ట్ చేయాలి కస్టమర్స్ అన్నప్పుడు మనం ఏ యూజ్ చేసుకొని మంచి యాడ్స్, మంచి వీడియో యాడ్స్ కావచ్చు, మంచి స్క్రిప్ట్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, మన సోషల్ మీడియాను ఈ డిజిటలైజేషన్ వాడుకొని మనము మన సేల్స్ అయితే, మన బిజినెస్ అయితే గ్రో చేసుకోవచ్చు. ఈవెన్ మనకి హౌస్ వైఫ్స్ కావచ్చు, ఫ్రీలాన్స్ హౌస్ వైఫ్స్ చూసినట్టయితే చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత అంటే పిల్లలు పుట్టడం కావచ్చు, కొంత కెరియర్ గ్యాప్ అనేది వస్తుంది సర్వసాధారణం. అప్పుడు వాళ్ళకి అంటే మంచి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, మంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు, స్కిల్ ఉంటుంది మంచిగా, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ లైఫ్ ఇంకా స్ట్రక్ అయిపోతుంది అక్కడే, వాళ్ళు కూడా ఇంకా మన లైఫ్ ఇంతే అని చెప్పి చాలా మంది నిరాశ నిస్పృహతో ఉంటారు. బట్ ఇక్కడ మనం ఏ యూజ్ చేసుకొని వాళ్ళకున్న స్కిల్స్ మనం ఎలా యూజ్ చేసుకుంటే, మనం యాజ్ ఏ హౌస్ వైఫ్ నా క్వాలిఫికేషన్ ఇది, నా స్కిల్స్ ఇది, నా ఇంట్రెస్ట్ ఇది, నా ప్యాషన్ ఇది, నేను ఏం చేయగలుగుతా, నాకు ఒక మంచి బిజినెస్ ఆప్షన్స్ ఇవ్వమని చెప్పని అడిగితే మనకు అద్భుతమైన ఆప్షన్స్ అనేది మనకి ఏ ఇస్తుంది. దెన్ మనకు అందులో ఏ ఇచ్చిన ఆప్షన్స్ లో మనకు బెస్ట్, మనకు సూటబుల్ అయ్యే ఏదైతే సజెషన్ ఉందో దాన్ని మనం యూజ్ చేసుకొని మనం మళ్ళీ కెరియర్ అనేది రీస్టార్ట్ చేయొచ్చు. ఫ్రీలాన్సర్స్ చాలా మంది యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, బిజినెస్ ఓనర్ అంటే ఫ్రీలాన్స్ అంటే మనకు ఏదైనా స్కిల్ ఉందో మనము వాళ్ళకి బిజినెస్ ఓనర్స్ కావచ్చు, కాలేజెస్, స్కూల్స్, మన క్లయింట్స్, కస్టమర్స్ కి కూడా మనము యూజ్ చేసుకొని మనము వాళ్ళని సేల్స్ ఎలా క్లోజ్ చేయాలి, మనము వాళ్ళతో ఎలా ప్రాజెక్ట్ అనేది డీల్ క్లోజ్ చేయాలి, లేదా వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి, మన ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి మనం ఇక్కడ ప్రెజెంటేషన్స్ కూడా మనం అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు ఏ యూజ్ చేసి. అంటే చాలా మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి, జస్ట్ నేను కొన్ని చెప్పాను మీకు. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీకు ఏ యూజ్ చేసుకొని మీకున్న ఐడియాస్ ప్రకారం, మీకున్న థాట్ ప్రాసెస్ ప్రకారం, మీకున్న క్వాలిఫికేషన్ ప్రకారం మీరు ఏని ఒక అసిస్టెంట్ లాగా, ఒక మెంటార్ లాగా, ఒక గురువు లాగా అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్, నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. యాక్చువల్లీ మనము ఏ అంటే ఏంటి, మనకు ఇప్పుడు ఆల్రెడీ మనకు నరసింహారెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది, కొంతమంది చాట్ లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా మందికి ఒక అపోహ ఉంది, ఏంటి అని అంటే అది ఏంటో మనకు తెలియదు, అది యాక్చువల్లీ మనతో కాదు, అది ఓన్లీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే వస్తుందేమో, మనకు చాలా కష్టం అని చెప్పేసి. బట్ ఏ అంటే ఒక మనిషిలాగా థింక్ చేస్తూ, మనిషిలాగా నేర్చుకుంటూ డిసిజన్స్ ఏదైతే తీసుకుంటుందో, a capability of machine to think, to learn and take a decisions is called artificial intelligence. Simple, teaching the computers, teaching the robo, అది రోబో కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు,
ఏదైనా ఒక మిషన్ కావచ్చు, మనం దానికి ట్రైనింగ్ ఇస్తాం. మన రోబో సినిమా ఎంతమంది చూసారు? యా ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్. రోబో సినిమా ఎంతమంది చూసారు? రజనీకాంత్ సినిమా, చాలా ఫేమస్ సినిమా, మనకి అప్పట్లో వచ్చింది చాలా రోజుల క్రితం. యా ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్. చాలా అందరికి ఐడియా ఉంటది. అక్కడ మనకు రజనీకాంత్ సింపుల్ గా మన ఓన్ లాంగ్వేజ్ లో మన భాషలో అర్థం చేసుకోవాలంటే, రజనీకాంత్ రోబోకి ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైన్ చేయడం వల్ల మనకు కుకింగ్ చేస్తుంది, ఆమ్లెట్ వేస్తుంది, బెడ్రూమ్ నీట్ గా చదువుతుంది, లాస్ట్ కు రజనీకాంత్ లాగానే థింక్ చేస్తుంది. అంటే ఈవెన్ మనకు బుక్ జస్ట్ ఇట్లా మనకు రోబో ముందు పెడితే బుక్ మొత్తం ఇట్లా బుక్ అంతా మొత్తం స్కాన్ చేసేస్తుంది. అంటే చాట్ జీపీటీ కానీ ఏఐకి ప్రపంచంలో ఉన్న అపారమైన, అది వెబ్సైట్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, లేదంటే మనకు మ్యాగజైన్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, జనరల్స్ కావచ్చు, ఇవన్నిటితోటి దానికి ప్రపంచంలో ఉన్న అపారమైన డేటా తోటి మనకు దాన్ని ట్రైన్ చేశారు మిషన్ కి. అప్పుడు మనకి ఇప్పుడు ఏది అడిగినా ఇన్స్టెంట్ గా మనకు ఆన్సర్ ఇస్తుంది. విచ్ ఇస్ అంటే వాట్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అంటే మనకు చెప్తుంది. ప్రపంచంలో ఉన్న డేటా తోటి దాన్ని ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మనకి ఏది అడిగినా అది ఒక డాక్టర్ లాగా వర్క్ చేస్తుంది, ఒక టీచర్ లాగా వర్క్ చేస్తుంది, ఒక సైంటిస్ట్ లాగా వర్క్ చేస్తుంది, ఒక లాయర్ గా వర్క్ చేస్తుంది. దానికి ఒక రోల్ అసైన్ చేసి మనకి ఏ ఆన్సర్ చెప్పమంటే అది చెప్తుంది అనమాట. మనకు జనరల్ గా మనం చూసినట్టయితే డైలీ లైఫ్ లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వాడుతున్నాం, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. బట్ వీ డోంట్ నో దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జనరల్ గా మనము నెట్ఫ్లిక్స్ చూస్తాం, ఇన్స్టాగ్రామ్ చూస్తాం, ఫేస్బుక్ చూస్తాం, యూట్యూబ్ చూస్తాం. మనం ఏ కంటెంట్ అయితే ఎక్కువ వాచ్ చేస్తామో, సపోజ్ మనం జబర్దస్త్ సంబంధించిన కంటెంట్ ఎక్కువ వాచ్ చేస్తున్నాం అనుకోండి, కామెడీకి సంబంధించిన కంటెంట్ ఎక్కువ వాచ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఏం చేస్తుంది అంటే మన బిహేవియర్ స్టడీ చేస్తుంది, మన ఆలోచన విధానాన్ని స్టడీ చేస్తుంది. అంటే ఈ పర్సన్ కామెడీకి సంబంధించిన కంటెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. మనం ఒక 2-3 వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి దాని రిలేటెడ్ కంటెంట్ మనకు చూపిస్తాం అనమాట. ఇప్పుడు మనం ఎక్కువ క్రికెట్ గురించి, ఐపీఎల్ వచ్చినప్పుడు క్రికెట్ గురించి ఎక్కువ వాచ్ చేసాం అనుకోండి, క్రికెట్ గురించి మనకు రిలేటెడ్ కంటెంట్ మనకు చూపిస్తూ ఉంటుంది. అంటే మన ఆలోచన విధానం ఏదైతుందో, మన థాట్ ప్రాసెస్ ఏదైతుందో, మనం దాన్ని ఎక్కువ సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్ కంటెంట్ చూపిస్తుంది. అది బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈవెన్ మనకు గూగుల్ మ్యాప్స్ చూసినట్టయితే మనం ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళినప్పుడు ప్రీవియస్ డేటా బేస్ చేసుకొని మనకు బై బస్ కానీ, ఆన్ బస్ కానీ, ఆన్ ఫుట్ కానీ, మనం ఎలా వెళ్తే మనము ఎంత టైం పట్టొచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్ చేసి చెప్తుంది. మనకు సపోజ్ వీకెండ్స్ లో అయితే ఎలా ఉంటుంది, జనరల్ మండే టు ఫ్రైడే అయితే ఎలా ఉంటుంది, ఆ టైమింగ్స్ ప్రీవియస్ డేటా బేస్ చేసుకొని మనకు చెప్తా ఉంటుంది. అంటే అది బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ మనకు జనరేటివ్ ఏ అంటే మనము ఒక టెక్స్ట్ ఇస్తే మనకు ఒక ఆన్సర్, ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పడం. మనము ఈ మధ్యలో చాలా మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఎటువంటి ఇమేజెస్ నేను వైట్ హౌస్ ముందు నేను ట్రంప్ తో ఉన్నట్టు ఫోటో కావాలంటే చేసిస్తుంది, లేదా నేను బూర్జ్ ఖలీఫా ముందు నేను ఫోటో దిగినట్టు నాకు ఫోటో కావాలంటే చేసిస్తుంది. ఈవెన్ మనకు టెక్స్ట్ నుంచి మనకు ఆడియో కూడా, టెక్స్ట్ టు స్పీచ్ కూడా మనకు అద్భుతంగా మనకు జనరేట్ చేసిస్తుంది. ఈవెన్ మీరు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఇన్ఫ్లుయెన్సర్, మీకు ఒక హెసిటేషన్ ఉంది మాట్లాడడానికి, కానీ మీరు మీ ఆడియో మీ కంటెంట్ మీరు మీ కంటెంట్ తో, మీ ఐడియాలజీ తోటి ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు టెక్స్ట్ టు స్పీచ్ అనే టూల్స్ యూజ్ చేసి మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న నాలెడ్జ్ ని షేర్ చేయొచ్చు ఏ యూజ్ చేసుకొని. ఈవెన్ మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో వీడియో యాడ్స్, చాలా వైరల్ వీడియోస్ వస్తున్నాయి. ఒక మనం ఒక వెజిటేబుల్స్ మాట్లాడినట్టు, ఒక టమాటో మాట్లాడినట్టు, ఒక క్యారెట్ మాట్లాడినట్టు, మన అవతార్ మనమే మాట్లాడినట్టు, మన వాయిస్ తోటి, మన ఫోటో తోటి మనం మాట్లాడినట్టు. అంటే బికాస్ ఆఫ్ జనరేటివ్ అంటే ఇట్ విల్ జనరేట్ సంథింగ్. మనం ఒక ఇన్పుట్ ఇచ్చిన తర్వాత, మనం ఒక కమాండ్ ఇచ్చిన తర్వాత, మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత, మనకు కావాల్సినట్టు యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మనకి ఇది అద్భుతంగా అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అంటే ఎన్ని రకాల, ఒక టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ రూపంలో, టెక్స్ట్ ఇచ్చి ఇమేజ్ కావాలంటే ఇమేజ్ రూపంలో, మనకు టెక్స్ట్ ఇచ్చి ఆడియో రూపంలో, అంటే మనకి ఏ ఫార్మాట్ లో కానీ మనకు కావాలంటే ఆ ఫార్మాట్ లో మనకి ఏ అనేది విత్ ఇన్ మినిట్స్ లో, విత్ ఇన్ సెకండ్స్ లో కూడా మనకు అద్భుతంగా చేసిస్తుంది. మనకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనం చేయాలనుకుంటే మనకు 2 to 3 hours ఆఫ్ టైం పడుతుంది. మనకు దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్, దానికి సంబంధించిన ఇమేజెస్, దానికి సంబంధించిన డయాగ్రామ్స్, దానికి సంబంధించిన ఫ్లో చార్ట్స్ క్రియేట్ చేయాలంటే it will take lot of time. But by using artificial intelligence, you will create a presentation within couple of minutes. 3 to 5 minutes లో మనం అద్భుతమైన ప్రెజెంటేషన్, ఒక ఎక్స్పర్ట్ లాగా, ఒక ప్రొఫెసర్ లాగా మనము ప్రెజెంటేషన్ అనేది మనము డిజైన్ చేయొచ్చు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చాలా మనకు ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకు టైం, మనీ, ఎనర్జీ అనేది సేవ్ చేస్తుంది. జనరల్ గా మనకు గూగుల్ సెర్చ్ కి మనకు ఏఐకి డిఫరెన్స్ ఏంటి? మనము సపోజ్ గూగుల్ సెర్చ్ లో మనము ఒక కంటెంట్ ఏదైనా సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ చేసినప్పుడు మనకు ఒక
క్వశ్చన్ అడిగినప్పుడు సంథింగ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసినప్పుడు మనకు ఒక 10 వెబ్సైట్ లింక్స్ చూపిస్తుంది. మనము ఆ 10 వెబ్సైట్స్ లింక్స్ ఓపెన్ చేయాలి, ఆ కంటెంట్ అంతా రీసెర్చ్ చేయాలి, అది కరెక్టా కాదా, మనమే మళ్ళీ మనకు చాలా టైం పడుతుంది. ఎట్ ద సేమ్ టైం విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ అని చెప్పి మనమే ఒక డిసిజన్కి రావాలి. అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అందుకోసమే ఈ చాట్ జీపీటీ కానీ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత గూగుల్ వాడే వాళ్ళు దాదాపు కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ కన్వర్టెడ్ ఫ్రమ్ గూగుల్ సెర్చ్ టు ఏఐ యూజర్స్. మన చాట్ జీపీటీకి చాలా మంది కన్వర్ట్ అయ్యారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ మన గూగుల్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ఏఐ టూల్స్ కి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏఐ టూల్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం క్వశ్చన్ అడిగినాం అనుకోండి, స్టిక్ అయి దానికే ఆన్సర్ ఇస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. అంటే మనకు టైం ఎంత సేవ్ అవుతుంది, ఎనర్జీ ఎంత సేవ్ అవుతుంది. మనము చాట్ జీపీటీ, జెమిని కొన్ని నేను ఇక్కడ టూల్స్ ఇచ్చాను. మెటా కావచ్చు, గూగుల్ కావచ్చు, లేదంటే మైక్రోసాఫ్ట్ కోపైలట్ కావచ్చు, గ్రోక్ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, డీప్సీ కావచ్చు, చాలా టూల్స్ ఉన్నాయి. అర్థమైందా మీకు? జస్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గూగుల్ సెర్చ్ అండ్ ఏఐ? ప్లీజ్ రెస్పాండ్. ప్లీజ్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ ప్లీజ్ టైప్ సి ఇన్ ద చాట్. ఎస్, గూగుల్ సెర్చ్ కి మనము చాట్ జీపీటీ కానీ ఏఐకి కానీ డిఫరెన్స్ అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనకి ఏఐలో కూడా 2 టైప్స్ ఉంటాయి. మనకి జనరల్ గా ఏఐ అంటే బాగా చదువుకున్న వాళ్ళకే వస్తాయి కదా సార్, మరి ఏఐ అంటే మనకు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే నేర్చుకోవచ్చు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఏఐ కెరియర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇంకోటి ఏంటి అని అంటే ప్యూర్ టెక్నికల్, దోస్ వాంట్ టు బికమ్ ఏఐ ఇంజనీర్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, లేదంటే డేటా సైంటిస్ట్, లేదంటే ప్రాంప్ట్ ఇంజనీర్ కావాలనుకుంటారో వాళ్ళు పైథాన్ నుంచి స్టార్ట్ చేయాలి. వారు ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారో, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అది బీటెక్ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ అంటే ఎంసీఏ కావచ్చు, పీజీ ఎంటెక్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు దోస్ వాంట్ టు బికమ్ ఏఐ ఇంజనీర్. వాళ్ళకి ప్యూర్ టెక్నికల్, వాళ్ళు ఏం చేయాలంటే పైథాన్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మనం ఇవి నేర్చుకొని అప్పుడు ఏఐ ఇంజనీర్ గా వాళ్ళు జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం నేర్చుకునే టూల్స్, ఏఐ టూల్స్ ఏవైతున్నాయో ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ తో సంబంధం లేదు. ఇక్కడ మనం ఒక చాట్ జీపీటీ, మనకు మనకు ఒక వాట్సాప్, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక గూగుల్, మనము ఒక ఫేస్బుక్ ఎలా అయితే వాడతామో మన డైలీ లైఫ్ లో మనకు ఎలా అయితే ఇవి భాగం అయిపోయినాయో మనకు ఏ టూల్స్ కూడా అలా భాగం అయిపోతాయి. ఫ్యూచర్ లో మనకు టైం, మనీ, ఎనర్జీ అనేది చాలా సేవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనము ఈ టూల్స్ ఏవైతున్నాయో ఇవి ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ దోస్ వాంట్ బికమ్ ఏ ఇంజనీర్ వాళ్ళు కంప్లీట్ గా దీని ఒక 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, వాళ్ళు అటు సైడ్ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏ టూల్స్ నేర్చుకుంటే ఇక్కడ మనం పైథాన్ నేర్చుకోవచ్చు, ఏవైనా నేర్చుకోవచ్చు బై యూజింగ్ ఏ టూల్స్. చాట్ జీపీటీ నేను ఐ వాంట్ లెర్న్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకు కంప్లీట్ స్క్రిప్ట్ ఇస్తుంది. మనకు ఓపిక, పేషెన్స్ ఉంటే మనం ఇక్కడ ఏ టూల్స్ నేర్చుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా, ఏ కాన్సెప్ట్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ మనకు ప్యూర్ టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం నేను ఐఐటి పార్ట్నర్ మీకు నేను చెప్తాను. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ రైట్ అన్ ఎగ్జామ్, దెన్ ఇఫ్ యూ క్వాలిఫై దెన్ యూ కెన్ జాయిన్. ఎస్, మనకి ఇక్కడ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం చాట్ జీపీటీ. చాట్ జీపీటీ మనము సింపుల్ గా మనకు ఒక మెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. జస్ట్ మెయిల్ ఐడి తోటి మనం సైన్ అప్ అయ్యి మనము సింపుల్ గా మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్ కన్వర్జేషన్ అనేది మనం చేసుకోవచ్చు. ఇమేజెస్ అనేది అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకు వితౌట్ మనకు సైన్ అప్ ఆల్సో మనం యూజ్ చేయొచ్చు. బట్ చాట్ హిస్టరీ మనది ఉండాలని అంటే, మనం ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మనం వాడాలనంటే మాత్రం మెయిల్ ఐడి తోటి సైన్ అప్ కావాల్సి ఉంటుంది. మనకు ఒక ఈమెయిల్ రాయాలన్నా, లేదంటే మనము ఎవరికి ఎదుటి వాళ్ళకు ఒక విషయం చెప్పాలన్నా, మనకు ఒక అద్భుతమైన డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలన్నా మనకు చాట్ జీపీటీ తోటి మనకు అద్భుతంగా చేయొచ్చు. నాట్ ఓన్లీ చాట్ జీపీటీ, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాట్ జీపీటీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి జెమిని అయినా, క్లాడ్ అయినా, పర్ప్లెక్సిటీ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈవెన్ మనకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ అని అంటే ఐడియా ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ప్రాంప్ట్? ఇఫ్ యూ నో ప్లీజ్ ఎస్. If you don't know, just type no in the chat. Prompt. Do you know what is prompt? Yeah, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలియదు. ఓకే, ఏం లేదు, వెరీ సింపుల్. మనము
ద వే వి కమ్యూనికేట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐతో మనము కమ్యూనికేట్ అయ్యే విధానం ఏదైతుందో, మనం అడిగే క్వశ్చన్ కావచ్చు, మనం అడిగే ఇన్స్ట్రక్షన్ కావచ్చు, మనం ఇచ్చే కమాండ్ కావచ్చు, దానినే మనం ప్రాంప్ట్ అంటాం ఏ టర్మినాలజీలో. మన జనరల్ గా మనం అనుకుంటే ఒక ప్రశ్న కావచ్చు, మనం ఇచ్చే క్వశ్చన్ కావచ్చు, దాన్ని మనము ప్రాంప్ట్ అంటాం. జనరల్ గా మన ప్రాంప్ట్ అని అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక 20 ఏళ్ళ అనుభవం ఉన్న న్యూమరాలజిస్ట్ గా నేను ఏఐకి ఒక రోల్ ఇస్తున్నా. 20 ఏళ్ళ అనుభవం ఉన్న న్యూమరాలజిస్ట్ గా మారి నా పేరు ఇచ్చి నాకు పంచాంగం చెప్పమంటే కూడా చెప్తుంది. లేదు, మన అరచేతి ఫోటో ఇచ్చి కూడా మన గురించి కంప్లీట్ గా మన చేతి రేఖలు చూసి కూడా మనకు చెప్తాను. నేను జస్ట్ అంటే బిలీవ్ ఆర్ నాట్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ ఒక టీచర్ లాగా, ఒక డాక్టర్ లాగా, ఒక మెంటర్ లాగా, ఒక కోచ్ లాగా మనకు వర్క్ చేస్తుంది. ఈవెన్ న్యూమరాలజిస్ట్ గా, ఈవెన్ ఫార్మిస్ట్ స్పెషలిస్ట్ కూడా వర్క్ చేస్తుంది. నేను జనరల్ గా నేను ఒక డెమో కూడా చూద్దాం మనం. ఈవెన్ మనకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి. సపోజ్ యు ఆర్ ఏ డాక్టర్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. మనకు ఒక మిడ్ నైట్ మనకు ఒక 1 o'clock ఫీవర్ వచ్చింది. మనం అప్పుడు ఏం చేయాలి? అనేబుల్ టు గో టు అవుట్ సైడ్, వర్షం వస్తుంది, వెహికల్స్ ఏం లేవు. అప్పుడు మనం చాట్ జీపీటీని హెల్త్ రిలేటెడ్ సజెషన్స్ ని అడగమని చెప్పాను, బట్ కొంతవరకు కరెక్టే ఇస్తున్నాయి. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ ఒక ఐటీ ఇంజనీరు మాదాపూర్ ఆమె. నేను ఈనాడు మ్యాగజైన్ లో ఒక సండే స్పెషల్ స్టోరీ వచ్చింది. జనరల్ గా ఏమైంది అంటే యూజ్ కేసు నేను చెప్పే ప్రయత్నం చేశాను. అక్కడ ఆమె చాట్ జీపీటీకి అడుగుతుంది. ఆమెకి చెస్ట్ పైన చిన్న పంతిలాగా, చిన్న కుర్పులాగా అవుతుంది అనమాట. చాట్ జీపీటీని అడుగుతుంది, ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి చాట్ జీపీటీని అడుగుతుంది. అప్పుడు చాట్ జీపీటీ ఏం చెప్తానంటే, ఇట్ డజంట్ మ్యాటర్, యాక్చువల్లీ అది మన శరీర తత్వము, శరీరం అంటే మన శరీరంలో అప్పుడప్పుడు చిన్న చిన్న కుర్పులు వస్తాయి పోతాయి, నో నీడ్ టు వరీ అబౌట్ దట్ అని చెప్పి ఏ చెప్తుంది. అప్పుడు ఆమెకు అయినా ఒక 1% డౌట్ ఉంటుంది. ఆమె కొలీగ్ తోటి, క్లోజ్ ఫ్రెండ్ తోటి షేర్ చేసుకుంటుంది. ఎస్, నా వాయిస్ క్లియర్ ఉందా అండి? క్లియర్ సార్. ఓకే సార్, క్లియర్ ఉంది. యా, థ్యాంక్ యూ సార్. యా, యాక్చువల్లీ ఆ ఐటీ ఇంజనీర్ టీమ్ లీడ్ ఆమె అయితే ఉందో, ఆమె మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్ తోటి షేర్ చేసుకుంటుంది. ఇట్లా నాకు ఇట్లా చెస్ట్ పైన చిన్న కంతిలా కురుపులాగా అయింది, మరి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, భయం అవుతుంది అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆమె సీరియస్ అవుతుంది. నువ్వు ఇంత చదువుకున్నావు, నీకు కనీసం కామన్ సెన్స్ కూడా లేదు, నువ్వు అది స్టార్టింగ్ స్టేజ్ లోనే నువ్వు చెప్పాలి కదా, మనం హాస్పిటల్కి వెళ్తుంటుంది అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు, టెస్ట్ చేయించుకుంటారు. అది క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉంటుంది. తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం, తర్వాత అది వేరే సంగతి. అంటే మనం చాట్ జీపీటీని ప్రతిదీ మనం డిపెండ్ కావద్దు. జస్ట్ మనకు హెల్త్ పైన కొంత అవేర్నెస్ ఉండి మనం సజెషన్ తీసుకుంటే కొంతవరకు ఓకే. బట్ ఇంకో యూజ్ కేసు చెప్తాను. ఒక పర్సన్ 100+ kgs ఓవర్ వెయిట్ ఉన్నాడు. చాట్ జీపీటీని అడుగుతాడు, యాక్చువల్లీ నేను నా వెయిట్ లాస్ కావాలనుకుంటున్నాను, నాకు ఒక మంచి డైట్, ఒక 90 days డైట్ ప్లాన్ ఇవ్వమని చెప్పేసి చాట్ జీపీటీని అడుగుతాడు. చాట్ జీపీటీని అడిగినప్పుడు ఒక మంచి డైట్ ప్లాన్ ఇస్తుంది. ఆ 3 months మంచి డైట్ ప్లాన్, ఆ చాట్ జీపీటీ ఇచ్చిన డైట్ ప్లాన్ ఫాలో అయ్యి కరెక్ట్ మంచిగా వెయిట్ లాస్ అవుతాడు, హైట్కి తగ్గ వెయిట్ అద్భుతంగా తయారవుతాడు. అతను కూడా మనకు సోషల్ మీడియాలో రావడం జరిగింది. అంటే ఇక్కడ 2 యూజ్ కేసెస్ ఉన్నాయి. అంటే మనకు ఒకరికేమో బెనిఫిట్ అయింది, ఇంకొకరికి కూడా ఆమె అంటే కేర్లెస్ చేసి నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం ఆమె లైఫ్ థ్రెట్ అవుతుండే. అంటే ఇక్కడ అగస్ట్ ఏ అని ఒక యాప్ వచ్చింది హెల్త్ రిలేటెడ్. అది దానిపైన చాలా టెస్ట్ జరిగింది, దానిపైన చాలా రీసెర్చ్ జరిగింది. అగస్ట్ ఏ, మీరు ఇఫ్ యూ వాంట్ టు యూజ్ యాజ్ ఏ డాక్టర్, ఏను ఒక డాక్టర్ లాగా వాడుకోవాలనుకుంటే ఆగస్ట్ మంత్ ఉంది కదా, సేమ్ స్పెల్లింగ్ అదే, AUGUST, అగస్ట్ ఏ అని ఒక అది ఏ టూల్ ఉంది, దాన్ని మీరు వాడుకోవచ్చు. జనరల్గా జస్ట్ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం ఇక్కడ ఇంకొకటి జనరల్గా నేనే నా గురించి, నేను ఎంటెక్ చదువుకున్న, కంప్యూటర్ సైన్స్ చేశాను, నాకు ట్రైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే నాకు చాలా ప్యాషన్, నాకు ఏం కెరియర్ ఆప్షన్స్ ఇయ్యి అని చెప్పి అడిగితే కూడా మన చాట్ జీపీటీ అద్భుతంగా ఇస్తుంది. అంటే యాక్ట్ యాజ్ రోల్ అసైన్ చేయాలి. మనకి రోల్ అసైన్ చేసి, నువ్వు ఒక టీచర్ అంటే అది టీచర్ లా థింక్ చేస్తుంది, ఒక డాక్టర్ అంటే డాక్టర్ లా థింక్ చేస్తుంది, ఒక లాయర్ అంటే లాయర్ లా థింక్ చేస్తుంది. అంటే నేను ఇక్కడ ఇంకొక 2-3 పాయింట్స్ చెప్పాలి బిఫోర్ గోయింగ్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిఫోర్ గోయింగ్ టు యూజ్ ఎనీ ఏఐ టూల్. మనకి ఇక్కడ హెల్త్ రిలేటెడ్ ఒకటి చెప్పాము. ఇంకొకటి ఎక్కడ మనం వాడద్దు అని అంటే,
స్టాక్ మార్కెట్ సంబంధించి, క్రిప్టోకి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి సజెషన్స్ మనం ఏ దగ్గర తీసుకోవద్దు. ఎందుకనంటే మనకు రాంగ్ సజెషన్స్, రాంగ్ గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మాక్సిమం 99% కరెక్టే ఇస్తుంది. బట్ సమ్ టైం మనకు రాంగ్ గైడెన్స్ ఇచ్చి మనం 100% బిలీవ్ చేసి, మీకు క్రిప్టో కానీ స్టాక్ మార్కెట్ పైన అనుభవం లేకుంటే, మీకు సబ్జెక్ట్ పైన అవేర్నెస్ లేకుంటే బ్లైండ్ గా నమ్మొద్దు అని చెప్తున్నాను. ఈవెన్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, మానసిక వ్యాధులు అని చెప్పేసి అంటాం కదా. ఒక పర్సన్ స్టార్టింగ్ లో ఇనిషియల్ స్టేజ్ లో చాట్ జీపీటీని అడుగుతాడు, ఐఎమ్ అనేబుల్ టు లీడ్ మై లైఫ్, ఐ వాంట్ టు కమిట్ సూసైడ్ అని చెప్పంటే చాట్ జీపీటీ యూ కెన్ సూసైడ్ అని చెప్తుంది. ఆ పర్సన్ చనిపోవడం జరుగుతుంది. అంటే చాట్ జీపీటీకి ఎమోషన్ ఉండదు, ఫీలింగ్స్ ఉండవు, అదొక మిషన్. దానికి మనం ట్రైనింగ్ ఎలా ఇస్తే, రాంగ్ డేటా పైన ట్రైనింగ్ ఇస్తే మనకు రాంగ్ సజెషన్ ఇస్తుంది, మనకు మంచి కంటెంట్ పైన ట్రైనింగ్ ఇస్తే మనకు మంచి సమాధానం ఇస్తుంది. అందుకోసం మనం దీన్ని ఒక కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మనము స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అద్భుతంగా ఒక సూపర్ పవర్ లాగా మనకు ఉపయోగపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొన్నిటి దగ్గర మనకు ఆల్రెడీ అవగాహన ఉంటే మనం దాని నుంచి ఒక హింట్ లాగా సజెషన్ తీసుకోవాలంటే దెన్ యూ కెన్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టూల్స్. అంటే జస్ట్ మనకు తెలియాలి ఇది. అంటే నేను మీకు చెప్పే ప్రయత్నం, క్లాస్ తీసుకుంటున్నాను కాబట్టి మీకు అది ప్రికాషన్స్ కూడా చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. జనరల్ గా మనం ఇంకా ఏం చేయొచ్చు, ఇమేజెస్ అనేవి అద్భుతంగా క్రియేట్ చేయొచ్చు. ఏంటి అని అంటే, మనకి ఇక్కడ కెమెరామెన్ అవసరం లేదు, మనకు ఒక మంచి కాస్ట్లీ డిఎస్ఎల్ఆర్ కెమెరా అవసరం లేదు, మనకు ఫోటోషూట్ చేయకుండా మన ఫోటో అప్లోడ్ చేసి, అంటే జనరల్గా చెప్తున్నా, ఫోటోషూట్ దాని ఇంపార్టెన్స్, దాని వాల్యూ దానికే ఉంటుంది. బట్ ఏ వచ్చిన తర్వాత నేను ఏమంటున్నా అంటే, మనము అద్భుతంగా ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నేను ఒక ట్యాంక్ బాండ్ పైన ఉన్నట్టు ఫోటో షూట్ చేసినట్టు, బుర్జ్ ఖలీఫా ముందు ఉన్నట్టు, వైట్ హౌస్ ముందు ఉన్నట్టు, లేదంటే ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టు, నా ఒక సింగిల్ ఫోటో ఇచ్చేసి కన్సిస్టెంట్ ఇమేజెస్ అనేది మనం అద్భుతంగా క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ ఫ్లైయర్స్, మనకు యాడ్స్, పోస్టర్స్ కూడా మనము బిజినెస్ ఓనర్స్ కి కానీ, ఎనీ బిజినెస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా మనం ఫ్లైయర్స్ కానీ, పోస్టర్స్ కానీ, ఇమేజ్ యాడ్స్ కానీ మనం అద్భుతంగా చేయొచ్చు. ఈవెన్ మనము జెమినీ యూజ్ చేసి అద్భుతమైన మనం స్టోరీ బుక్స్ కూడా రాయొచ్చు. ఇప్పుడు మనం ఒకటి చూద్దాము, స్టోరీ బుక్ కూడా, అద్భుతమైన స్టోరీ బుక్ కూడా మనం ఏ యూజ్ చేసి రాయొచ్చు. మనకి ఇన్ఫోగ్రాఫిక్స్, ఫ్లో చార్ట్స్, మనకు ఎనీ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మనకు అంటే ఏ యూజ్ చేసి మనము తయారు చేయొచ్చు. మనకు ఇంతకుముందు చెప్పినట్టు, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ డాక్యుమెంట్, లేదంటే మీ దగ్గర ఒక డేటా ఉంది, ఎక్సెల్ డేటా ఉంది, సంథింగ్, దాన్ని సమ్మరైజ్ చేసి దాని రిపోర్ట్ మనకి ఇవ్వమన్నా కానీ ఇస్తుంది. మనము ఎనీ టైప్ ఆఫ్, ఈవెన్ మనకు వీడియోస్ కూడా అద్భుతంగా మనం క్రియేట్ చేయొచ్చు, ఇమేజెస్ అద్భుతంగా క్రియేట్ చేయొచ్చు. దెర్ ఇస్ నో లిమిట్, స్కై ఇస్ ద లిమిట్. మీకు క్రియేటివిటీ ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు ఏఐ తోటి. ఎస్, మనము ఈవెన్ మనకు ఇక్కడ సాంగ్స్ కూడా మనం ఏఐ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. సింపుల్ గా ఒక రైటర్ అవసరం లేదు, ఒక సింగర్ అవసరం లేదు, ఒక స్టూడియో అవసరం లేదు. నో నీడ్ టు ఇన్వెస్ట్మెంట్, నేను టు ఇన్వెస్ట్ ఎనీథింగ్, ఈవెన్ సింగిల్ రూపీ ఆల్సో. ఏఐ యూజ్ చేసి మనం అద్భుతమైన సాంగ్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. మనం సాంగ్స్ యూజ్ చేసి కూడా చాలా డబ్బులు ఎర్న్ చేయొచ్చు. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఈజ్ ఎర్నింగ్ అరౌండ్ 35,000 to 40,000 rupees బై యూజింగ్ ఓన్లీ 2 tools, చాట్ జీపీటీ అండ్ ఏఐ, సునో ఏఐ. మనం ఒక చిన్న సింగిల్ ప్రాంప్ట్ ఇస్తే, సింగిల్ టెక్స్ట్ ఇస్తే మనకు అద్భుతమైన సాంగ్ రాసిస్తుంది. ఆ సాంగ్ యూజ్ చేసుకొని మనం ఒక వీడియో ప్రెజెంటేషన్, ఒక సాంగ్ అద్భుతంగా మనం ప్రోమోస్, బిజినెస్ ప్రోమోస్ చేయొచ్చు. సాంగ్ యానివర్సరీ కానీ, బర్త్డే సాంగ్స్ చేయొచ్చు. ఎనీ అకేషన్, ఎనీ హ్యాపీ మూమెంట్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ సాంగ్ యూ కెన్ మేక్ విత్ ఇన్ మినిట్స్. ఈవెన్ మన పాడ్కాస్ట్ కూడా తయారు చేయొచ్చు ఏ యూజ్ చేసి. పాడ్కాస్ట్ అని అంటే, మీకు మనం ఎఫ్ఎం రేడియో వింటాం కదా, మనం బిగ్ ఎఫ్ఎం అని చెప్పేసి, ఇంకా చాలా టూల్స్, చాలా మనకు ఉంటాయి అవి ఎఫ్ఎం. ఒక వ్యక్తి, ఒక ఎక్స్పర్ట్ వస్తాడు, స్టూడియోలో కూర్చుంటాడు, ఒక యాంకర్ ఉంటాడు, ఏదైనా సబ్జెక్ట్ పైన చర్చ జరుగుతుంది. ఇద్దరు వ్యక్తి ఒక సబ్జెక్ట్ గురించి ఎక్స్పర్ట్స్ మాట్లాడుకుంటే వాళ్ళ కన్వర్జేషన్ అనేది ఎలా ఉంటుందో మనం ఇక్కడ ఏ యూజ్ చేసి కూడా ఎనీ కాన్సెప్ట్, ఎనీ సబ్జెక్ట్, మీ దగ్గర ఒక యూట్యూబ్ లింక్ ఉంది, ఒక డాక్యుమెంట్ ఉంది, ఒక ఫ్లైయర్ ఉంది, ఒక వెబ్సైట్ లింక్ ఉంది, దాన్ని యూజ్ చేసుకొని మీరు ఒక పాడ్కాస్ట్ తయారు చేయొచ్చు, ఒక వీడియో ఓవర్వ్యూ చేయొచ్చు, ఒక ఆడియో ఓవర్వ్యూ చేయొచ్చు, మీరు ఒక స్టడీ డాక్యుమెంట్ చేయొచ్చు, ఒక ప్రెజెంటేషన్ తయారు చేయొచ్చు. ఎనీథింగ్, ఏదంటే అది మీరు చేయొచ్చు. మనకు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో ఒక వాళ్ళ దగ్గర కొంత నాలెడ్జ్ ఉంటాయి, కొన్ని ఐడియాస్ ఉంటాయి, వాళ్ళు స్టార్ట్ చేస్తారు కెరియర్. బట్ ఏ యూజ్ చేసి మళ్ళీ తర్వాత స్ట్రక్ అయిన దగ్గర నాకు నా థాట్స్, నా ఇన్పుట్స్, నా ఐడియాస్ ఇవని చెప్పంటే మనకు అద్భుతమైన స్క్రిప్ట్స్ మనకు రెడీ చేసి ఇస్తుంది. అంటే ఏ అనేది ఒక ఆల్రౌండర్, ఎవరికైనా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా మన కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. జాబ్స్ కోసం మనం అప్లై చేసినప్పుడు ఏదో కామన్ రెజ్యూమే, కాపీడ్ రెజ్యూమే మనం వాడతాం. అందుకోసం మనకు ఎక్కువ హెచ్ఆర్ నుంచి కానీ రిక్రూటర్స్ నుంచి మనకు రెస్పాన్స్ రాదు అని చెప్పి మనం యాజ్ పర్ అవర్ జాబ్ డిస్క్రిప్షన్, యాజ్ పర్ దేర్ నోటిఫికేషన్ మనకు ఏ యూజ్ చేసి మ్యాచ్ చేసి మన రెజ్యూమే అప్లై చేస్తే దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ అయితే డెఫినెట్ గా మనకు సక్సెస్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. మనకు డైలీ లైఫ్ లో కూడా మనకు ఏ అనేది చాలా ఒక మెయిల్ రాయాలన్నా, ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలన్నా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మనకు చాలా టైము, చాలా ఎనర్జీ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. మనకు ఒక స్మార్ట్ లెర్నింగ్ టూల్ ఉంటుంది, నోట్బుక్ ఎలేమని ఒక టూల్, అదైతే ఒక సూపర్ పవర్. నాకు తెలిసి మార్కెట్ లో అరౌండ్ 50,000 టూల్స్ ఉన్నాయి. నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు 40,000 ఉండే, ఇప్పుడు 50,000+ టూల్స్ ఉన్నాయి. అంటే అందులో టాప్ 1 టూల్ అని అంటే నోట్బుక్ ఎల్ఎం టూల్. దానికైతే మనము స్టూడెంట్స్ కి కానీ, లెక్చరర్స్ కానీ, ఎవరికైనా వాళ్ళ ప్రోడక్ట్ సర్వీసెస్ ప్రమోట్ చేయడానికి, బిజినెస్ ఓనర్స్ కానీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అటువంటి బెస్ట్ మనం ఒక టాప్ 10 to 15 టూల్స్ అనేటిది మనం ఈ 10 days లో మనం నేర్చుకుంటాం. ముఖ్యంగా మనం ఈ కోర్స్ నేర్చుకుంటే మనం మంచి అంటే చాలా టైం అనేది సేవ్ అవుతుంది. బిఫోర్ ఆఫ్టర్ మన ఆలోచన విధానం అనేది చేంజ్ అవుతుంది. మన వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ అవుతుంది. మనకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావచ్చు, మనం ఇంత అనుకున్నట్టు ఫ్లైయర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్, యూ కెన్ మేక్ ఇట్ విత్ ఇన్ మినిట్స్. అందుకోసం మనము ఖచ్చితంగా మనము కాలానికి అనుగుణంగా మనకి ఏవైతే ట్రెండ్స్ వస్తున్నాయో డెఫినెట్ గా మనము అప్డేట్ అవుతూనే మనకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఒకప్పుడు మన కంప్యూటర్స్ వచ్చినప్పుడు చాలా మంది భయపడి ఉండే, ఏమని చాలా మంది బ్యాంక్ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయడం జరిగింది. మా కంప్యూటర్స్ వద్దు, మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి రోడ్ ఎక్కి స్ట్రైక్ చేయడం జరిగింది. బట్ తర్వాత కంప్యూటర్స్ వచ్చిన తర్వాత కొన్ని ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, టైప్ రైటింగ్ మిషన్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంది భయపడ్డారు, మా ఉద్యోగాలు పోతాయి, మా ఉపాధి పోతుంది అని చెప్పేసి. బట్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత చూడండి, ఈరోజు హైటెక్ సిటీ, కొన్ని లక్షల కంపెనీస్, కొన్ని మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అయినాయి. అంటే మనకు ఒక 10-20 years ఒకసారి మనకు చేంజెస్, టెక్నాలజీస్ కావచ్చు, కొత్త కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. దానికి అనుకూలంగా ఎవరైతే మారుతారో, అప్డేట్ అవుతారో వాళ్ళకే లైఫ్ అనేది ఉంటుంది. ఒకప్పుడు నోకియా ఆండ్రాయిడ్ యాక్సెప్ట్ చేయలేదు, తర్వాత సామ్సంగ్ ఫోన్ యాక్సెప్ట్ చేసింది, నోకియా అవుట్డేట్ అయిపోయింది మార్కెట్ లో. ఈరోజు ఒకప్పుడు నోకియా అంటే ఒక బ్రాండ్, బట్ ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అది అప్డేట్ కాలేదు కాలానికి అనుగుణంగా. అది సామ్సంగ్ అప్డేట్ అయింది, ఈరోజు లీడింగ్. అందుకోసం మనం కూడా మన ఏవైతే కాలానుగుణంగా వచ్చే మార్పులు ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ పరంగా, డెఫినెట్ గా స్టూడెంట్స్ అయితేనేమి, ఎంప్లాయీస్ అయితేనేమి, బిజినెస్ ఓనర్స్ అయితేనేమి, ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ నేర్చుకుంటే మాత్రం వాళ్ళు ఒక 10 మందిలో ఉంటే వీళ్ళు ఒక లీడర్ లాగా ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ అయితే మనం చూడొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. అండ్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ మన నరసింహారెడ్డి సార్ చెప్పినట్టు, దోస్ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్, దోస్ ఆర్ లుకింగ్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్, సార్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మనకు ఒక ఇన్కమ్ ఆపర్చునిటీస్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయొచ్చు, నో ఫోర్స్. అండ్ ఏ యూజ్ చేసి కూడా మనం ఫ్రీలాన్సర్ గా చాలా వర్క్ చేసుకోవచ్చు. వీడియో ఆర్ట్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మనకు సోషల్ మీడియా సర్వీసెస్ కావచ్చు, ఏ యూజ్ చేసి ఏ క్రియేటివ్ సర్వీసెస్ అని చెప్పి మన ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని కూడా మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఏ యూజ్ చేసి, ఏ టూల్స్ యూజ్ చేసి అయితే డెఫినెట్ గా మనము చేసుకోవచ్చు. యా, దిస్ ఇస్ అబౌట్ AI tools. అంటే స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ డౌట్స్, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ మీ, దెన్ యూ కెన్. అశోక్ గారు, టీమ్, Yeah. నేను ఒక 2 minutes మాట్లాడతాను. ఆల్రెడీ మనం మీటింగ్ లో ఇంతకుముందు చెప్పినట్టు ఏ నేర్చుకోవడానికి ఎవరు అర్హులు అంటే చెప్పే కదా, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, హౌస్ వైఫ్, టీచర్స్, ట్రైనర్స్, కంటెంట్ క్రియేటర్స్, అదే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సో జాబ్ సీకర్స్, డిజిటల్ మార్కెటర్స్, షాప్ ఓనర్స్, అదేవిధంగా ఫార్మర్స్, సీనియర్ సిటిజన్స్. సో ఎవరెవరు ఏ నేర్చుకోకూడదు అని అంటే, ఏ నేర్చుకోని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, మాకొద్దు అని. సో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి లేనటువంటి వాళ్ళు ఇది నేర్చుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. టెక్నాలజీని మాకు ఇది అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా నేర్చుకోవద్దు. సో నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత వదిలేస్తాము అనుకున్న వాళ్ళు కూడా ఇది నేర్చుకోవద్దు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మా ఇంట్లో మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంటర్నెట్ కోసం, నేను విజయవాడ వచ్చి. సో వాడిని ఏ స్కిల్స్ నేర్చుకుంటావారా అని నేను అన్నా. సార్ ఒకసారి అది స్టాప్ చేయండి, స్క్రీన్ షేర్ ఆపండి.
ఎందుకంటే మన వల్ల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనబడట్లేదు. సో మా పిన్ని వాళ్ళ అబ్బాయిని నేర్చుకుంటావారా అని అంటే నాకు అవసరం లేదు అన్నాడు. వాడు బీటెక్ సెకండ్ ఇయర్. మా బాబు వయసు 6 సంవత్సరాలు. నేను ఏ క్లాస్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి అంటాడు. ఏ క్లాస్ అనగానే పరిగెత్తుకుంటూ ఏ అంటే 6 సంవత్సరాల వయసులో ఉన్న వాడికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నవాడికి వీడికి ఇంట్రెస్ట్ లేదు. సో ఇలాంటి వాళ్ళు కూడా దయచేసి ఎవరు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వద్దండి. అదేవిధంగా అప్డేట్ గురించి మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నట్టు, సో 20 ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్ వచ్చినప్పుడు చాలా మంది కూడా ఉద్యోగ అవకాశాలు కోల్పోతాము అనుకున్నారు, కానీ కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఒకప్పుడు చాలా మంది కూడా ఇంటర్నెట్ ఎందుకు అనేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా ఒక్క సెకండ్ ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 1 మినిట్ ఇంటర్నెట్ ఆగిపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ లో ఉంటామా ఉండమా? అలా లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు చాలా మంది కూడా నాకు కీప్యాడ్ ఫోన్ చాలు అని చాలా మంది అన్నారా లేదా? కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరన్నా, వాట్సాప్ లేకుండా, ఫేస్బుక్ లేకుండా, ఇన్స్టాగ్రామ్ లేకుండా ఉండగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి భారతరత్న ఇవ్వచ్చు. ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే వచ్చినప్పుడు, ఫోన్ పే, గూగుల్ పే, ఫస్ట్ పేటిఎం, ఇవి వచ్చినప్పుడు చాలా మంది కూడా దాన్ని యూజ్ చేయలేదు. ఇప్పుడు టీ షాప్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద మాల్ వరకు అంత అవసరం లేదండి. నేను మొన్న సౌత్ ఇండియా మొత్తం ట్రిప్ వేసి వచ్చాను. మీరు నమ్ముతారో నమ్మరో, ₹1 క్యాష్ నేను జోబిలో లేకుండా సౌత్ ఇండియా మొత్తం తిరిగి వచ్చా. ఎలా సాధ్యం ఇది? నేను ఫోన్ పే వాడను, నేను గూగుల్ పే వాడను, నేను స్మార్ట్ ఫోన్ వాడను, నేను ఇంటర్నెట్ వాడను అంటే వర్కౌట్ అవుతుందా? అదేవిధంగా చాలా మంది కూడా ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ మొదట్లో చాలా మంది టైం పాస్ అనుకునేవాళ్ళు, అవునా? కానీ ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ ని, ఫేస్బుక్ ని, సోషల్ మీడియాని కెరియర్ గా తీసుకొని బిజినెస్ చేస్తూ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఎస్ ఆర్ నో? మార్నింగ్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఒక అతను జస్ట్ ఒక రీల్ చేస్తే ఒక కంపెనీ గురించి ఇన్స్టాగ్రామ్ లో 1 మినిట్ వీడియో పెడితే 80 లక్షలు ఛార్జ్ చేస్తాడంట. అది మీరు ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఈ రోజు మార్నింగే చూశాను. సో ఇప్పుడు ఏ విషయంలో కూడా అదే జరుగుతుందండి. ఏ నేర్చుకున్నటువంటి వ్యక్తి ఒక గంట చేసేదాన్ని, అంటే ఏ నేర్చుకునే వ్యక్తి ఒక గంట సేపట్లో చేస్తే, ఏ నేర్చుకున్న వ్యక్తి కేవలం 1 మినిట్ లో చేస్తున్నాడు. సో డెఫినెట్లీ మార్పుని ఖచ్చితంగా మనం ఫస్ట్ మనమే వ్యతిరేకిస్తాం. తర్వాత అది లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. నేను ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వ్యక్తులు అట్లీస్ట్ మీరు కోర్సులో జాయిన్ అవ్వండి, కోర్సులో జాయిన్ అవ్వకపోండి, మిమ్మల్ని ఎవ్వరు కూడా, అంటే మిగిలిన దాంట్లో ఎలా ఉంటుందంటే ఇదిగోండి అయిపోతుంది, ఈ కోర్స్ అయిపోయే లోపు మీరు జాయిన్ అయిపోండి, ఈ కాన్సెప్ట్ మన దగ్గర ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఆ వాట్సాప్ గ్రూప్ లోకి రండి. సో యాక్చువల్ గా ప్రైస్ గురించి కూడా అశోక్ గారు మాట్లాడాలి. అశోక్ గారు, షూర్ సార్. యాక్చువల్లీ మనకు ఇదొక సోషల్ మోటోలో, అంటే నేను ఐ బీన్ ఇంటూ సోషల్ సర్వీస్ ఫర్ 10 years. మేము కూడా ఇది ఏఐ టూల్స్ అనే ప్రోగ్రామ్, ఏఐ అనేది ఒక గ్రామీణ ప్రాంత యువతకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏఐ అనేది రీచ్ కావాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. బట్ అవుట్ సైడ్ మనకు 10,000 ఉంది, 20,000 ఉంది, 15,000 ఉంది, 5,000 కూడా ఛార్జ్ చేస్తా ఉన్నారు. బట్ ఇక్కడ మనకు మాధవరెడ్డి సార్ ఇనిషియేటివ్. యాక్చువల్లీ ఇది ఏంటి అంటే సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది మన కంప్లీట్ ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో, ఎవరైతే చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే భయంతో నేర్చుకోకుండా ఉన్నారో, వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇది ఒక సోషల్ మోటోలో ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సార్ చాలా రిక్వెస్ట్ చేస్తే నేను 2,000 చెప్పాను. బట్ సార్ అది కూడా కష్టం సార్, ప్రతి ఒక్కరికి రీచ్ కావాలని చెప్పేసి అంటే ఇంకా సారే డిసైడ్ చేసింది 1,000 రూపీస్ అని. ఇంకా నేను యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు 1,000 రూపీస్ మనము ఈ కోర్స్ ఛార్జ్ చేస్తున్నాము. మనం 10 days ప్రోగ్రామ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఉంటుంది. భవిష్యత్తులో కూడా మన లేటెస్ట్ టెక్నాలజీస్ అప్డేట్స్ వచ్చినా మీకు అవసరమైతే మంత్లీ సెషన్ పెట్టడము, మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎనీ టైం మనకు కాంటాక్ట్ కావచ్చు. వీఆర్ బిల్డింగ్ వన్ కమ్యూనిటీ సో దట్ మీకు ఫ్యూచర్ లో కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మేము డెఫినెట్ గా మీకు సపోర్ట్ చేస్తాం. దిస్ ఇస్ అబౌట్ కోర్స్ ఫీ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా సో మార్కెట్ ప్రైస్ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే మా దగ్గరికి రండి. సో మినిమం 5,000 అనేది ఎక్కడైనా ఉంది. సో మాక్సిమం అనేది, సో ఎస్ డెఫినెట్లీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 5,000 నుంచి 50,000 ఛార్జ్ చేస్తున్నారు, కానీ మనం కేవలం 1,000 రూపీస్ తోనే
సో అశోక్ గారు యాక్చువల్గా 5,000 అంటే నేను జస్ట్ ఒక సున్నానే కట్ చేశా. 500కి చెప్పండి సార్ అన్న. సో లేదు సార్, సున్నాకి చాలా వాల్యూ ఉంది, ఆ సున్నా ఇటుంటే బాగుండదు, అటు ఉంది, సో అట్లీస్ట్ మినిమం 2,000 అన్నా. లేదు సార్ అని చెప్పి ఫైనల్ గా అది 1,000 రూపీస్కి. సో దానికి సార్ ఏం చేస్తారు అని అంటే ఒక 20 ఏఐ టూల్స్ మనకి నేర్పిస్తారు. అదేవిధంగా లైవ్ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా లైఫ్ టైం సపోర్ట్, అంటే ఎగ్జిస్టింగ్ గా మనం ఏవైతే టూల్స్ నేర్చుకున్నామో ఆ టూల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. ఎస్ సార్ నో. ఆ అప్డేట్ అయినప్పుడు ఏం అప్డేట్ అయిందని మనం ఈ బ్యాచ్ అవ్వగానే ఆయన మనల్ని వదిలేయడం కాదు. సో ఎవ్రీ మంత్ 1 or 2 సెషన్స్ ఆయన ద్వారా. సో లైఫ్ టైము మనం, లైఫ్ టైం అంటే మనకి ఆయనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నంత వరకు. లైఫ్ టైం అంటే ఎవరో ఏం గ్యారంటీ ఎవరు, అదే ఊరికనే అంటారు లైఫ్ టైం అని. ఓకే. సో అదే విధంగా బిగినర్స్ ఫ్రెండ్లీ, అంటే కొంతమందికి ఏఐ చాట్ జీపీటీని పొద్దునెక్కిస్తే యూస్ చేస్తుంటారు, కొంతమందికి చాట్ జీపీటీ అంటే తెలియదు. అలాంటి వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతారు. ఫస్ట్ 1 or 2 సెషన్స్ మాకు తెలిసినవే నేర్పిస్తున్నారు అనుకుంటారు. ఎప్పుడైనా ఏదైనా తెలిసినవే నేర్పిస్తారు ఫస్ట్. సో అలా అని చెప్పేసి అంటే బేసిక్ లెవెల్ నుంచి ఉంటుందండి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, బేసిక్ లెవెల్స్ నుంచి. సో మార్కెట్లో ప్రెసెంట్ ఏదైతే టాప్ టూల్ యూజ్ అయ్యే టూల్ ఉందో వాటిని రెగ్యులర్ గా 10 days అనే సెషన్స్ ఉంటాయి. మధ్యలో సండే హాలిడే ఉంటుంది. ప్లస్ రిపిటేటివ్ సెషన్స్ ఉంటాయి. మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి, నెక్స్ట్ డే సెషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రికార్డింగ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. అలా అని చెప్పేసి రికార్డింగ్ సెషన్స్ ఇస్తారు కదా అని చెప్పి క్లాసుకు రాలేదు అనుకోండి, సినిమా దురంధర్ సినిమా కంటితో చూస్తే ఒకలా ఉంటది, ఎవడో చెప్తే ఇంకోలా ఉంటది. అవునా? సో రైట్ అండి. సో నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్, నేను పెయిడ్ది అంటే ప్రీమియం గ్రూప్ది లింక్ షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి, ఎక్కడా ఫోర్స్ లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్లోకి రండి, లేదంటే దట్ ఈస్ అప్ టు యూ. దయచేసి ఎవరు కూడా ఏం మెసేజ్ చేయొద్దు, మా రిక్వెస్ట్. ఎందుకంటే నేను గ్రూప్ లింక్ షేర్ చేశాను కదా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను ఇప్పుడు 1 by 1 హ్యాండ్ రైజ్ చేస్తే దయచేసి ఎవరు చాటింగ్ చేయొద్దు. అది వాట్సాప్ గ్రూప్ లింక్ నేను పెట్టాను. సో చాట్ లో వస్తుంది. మీరు హ్యాండ్ రైజ్ చేశారనుకోండి, నేను 1 by 1 కోహోస్ట్ ఇస్తాను. మీరు ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే సార్ని అడగచ్చు. 1 second. యా, ప్రసన్న గారు, అమ్మా మీకు కోహోస్ట్ ఇచ్చాను. మీకు కోహోస్ట్ ఇచ్చాను. ఎవరికైతే ఏ డౌట్ ఉన్నా సరే లాస్ట్ పర్సన్ వరకు కూడా డౌట్స్ అనేది క్లారిఫై చేసిన తర్వాత సెషన్ క్లోజ్ చేస్తాను. సో మాక్సిమం 7:30 వరకు హ్యాండ్ రైజ్ చేశారు. ప్రసన్న గారు, మీకు కోహోస్ట్ వచ్చింది, మీకు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. లక్ష్మి గారు మీకు కోహోస్ట్ ఇచ్చాను. లక్ష్మి గారు, సార్ ఇది నాకు మెసేజ్ కానీ ఏదైనా పెట్టడానికి ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, అడగమ్మా. అందుకనే నేను రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను మీకు. నాకు ఇది గ్రూప్ లింక్ అనేది కొంచెం ఏమైనా ఫార్వర్డ్ చేయగలరా? మీకు మెసేజెస్ ఎవరికి రావట్లేదా నేను ప్రొవైడ్ చేసే లింక్? లేదు సార్, అంటే నాకు మరి ఎందుకన్నా లోడింగ్ అనేది చెప్పి వస్తుంది, స్టార్టింగ్ నుంచి అదే ప్రాబ్లం ఉంది. ఇంటర్నెట్ ఇష్యూ. నేను వైఫైలోనే ఉన్నాను సార్. మరి అందరికి వస్తున్నప్పుడు మీకు రాలేదంటే సంహౌ ఏదో టెక్నికల్ గ్లిచ్. మరి నా ఫోన్ ప్రాబ్లం అనుకుంటా. మేబీ నాకు ఇదే ఫస్ట్ టైం నేను జూమ్ అటెండ్ అవడం. బట్ మేబీ ఏమైనా సెట్టింగ్స్ నాకు తెలియదేమో. మేబీ కొంచెం దీని గురించి ఏ డౌట్ ఉన్నా అడగండి. అంటే ఇప్పుడు డైలీ క్లాసెస్ ఆన్లైన్ జరుగుతాయా సార్? ఎస్, జూమ్ లోనే జరుగుతాయి. ఓకే, టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? సో మాక్సిమం 8 to 9 ఉంటాయి. నెక్స్ట్ వెడ్నెస్డే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్, కోర్సు నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే, అంటే మార్నింగ్ ఈవినింగ్ సార్? ఈవినింగ్ అమ్మా. ఈవినింగ్ 8 to 9. ఎస్. ఓకే సార్, అంతే సార్, నాకున్న డౌట్స్ అవి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్వేస్ జీరో గారు మీ కోహోస్ట్ ఇచ్చాను.
హలో. ఆల్వేస్ సార్ చెప్పండి. నాకు వాయిస్ ఇప్పుడు వాయిస్ వస్తుంది. ఇంతకుముందు ఎస్ఎంఎస్ చేద్దాం కుదరలేదు నాకు. నేను కూడా చాలా ఇంటర్నెట్ లో చాలా చూశాను సార్. ఇప్పటి వరకు నేను చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాను, కానీ నాకు ఫస్ట్ టైం ఈ తెలుగు ఏ వీడియోస్ చూస్తున్నాను, కానీ రకరకాల వీడియోస్ వస్తున్నాయి. మనకెందుకులే ఇవి, మనం మొదలు అయిపోయాం కదా అనుకున్నా. కానీ కొత్తదనం అంటే ఇదేనేమో అనిపించింది నాకు. ఫస్ట్ ఏమో నోకియా స్టోరీ, తర్వాత ఆండ్రాయిడ్ ఎలా అప్లోడ్ అయిందో అదే విధంగా ఏ అనేది ఒక టూల్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే నేను రీబార్న్ అవుదాని ఉద్దేశంతోనే మీ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. ఐఎమ్ వెరీ వెరీ యాంగ్జైటీ టుడే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో. గ్రూప్ లింక్ నాకు రాలేదు సార్. పెయిడ్ లింక్ గ్రూప్ అయితే మెసేజ్ పంపిస్తాను, రాలేదు. చాట్ ఓపెన్ చేయండి సార్ మీరు. ఎస్ఆర్కే గారు ఒక విషయం చెప్పాలంటే ఓపెన్ అవట్లేదు సార్. మీకు గ్రూప్ ఒక విషయం చెప్పాలి. ఎస్ఆర్కే గారు నా అభిమాని 4 ఏళ్ల నుంచి. అది ఎందుకో తర్వాత చెప్తా. నేనే చెప్తాను సార్. అది మీరు చెప్పడం కంటే అలాగే సార్, అలాగే ఎప్పుడు కూడా విత్తనం గురించి చెట్టు చెప్పకూడదు, కూర్చొని కాయలు చెప్పాలి. వదిలే కానీ మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఓకే, మా గ్రూప్ లో నాకు లింక్ పెడితే షేర్ చేస్తే నేను పెయిడ్ చేస్తే ఫస్ట్ మెంబర్ నాకు యాంగ్జైటీ అంటే. మీరు యాంగ్జైటీలో చచ్చిపోతారేమో నాకు టెన్షన్ వేస్తుంది. ఏం లేదు సార్, నా భార్య బతికినంత కాలం నేను బతికే ఉంటాను. మహాతల్లేమో అడగండి. దేవత సార్. నాకు తెలుసు. వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణలత గారు ఒక డౌట్ అంటే అడగమ్మా. మేడం చెప్పండి. స్వర్ణలత. సో నేను గ్రూప్ లోకి వచ్చిన తర్వాత గ్రూప్ లో మెసేజ్ పెడతానండి ఆ పేమెంట్ దాని గురించి. రాము గారు మీకు కోహోస్ట్ ఇచ్చాను. తర్వాత జాహ్నవి గారు మీకు కూడా కోహోస్ట్ ఇచ్చాను. అంటే కోహోస్ట్ ఇవ్వడం మీనింగ్ ఏంటంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్నగారు జై శ్రీరామ్. నమస్తే. జై శ్రీరామ్. నమస్కారం. అన్నగారు బాగున్నారా? ఆల్ గుడ్, థ్యాంక్ యూ అన్న. మీరు బాగున్నారా? బాగున్నా. అయితే లాస్ట్ మంత్ గెట్ టుగెదర్ పెట్టాం. దీనికోసం స్పెషల్ గా పోస్టర్లు తయారు చేసాం. మా ఫ్రెండ్ తయారు చేసాడు. ఎలా ఏంటి అనుకునేటప్పుడు ఇది నాకు బాగా ఉపయోగపడుతుంది అనిపించింది. ఇప్పుడు ఈ కోర్సు ఇదే కాకుండా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏమైనా నేర్పించే ఉంటుందా ఏమైనా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏం కావాలి? ఫస్ట్ మీ క్లారిటీ ఉందా ఏం కావాలా? దీన్నే కెరీర్ గైడ్ గా తీసుకుంటే ఎలా వెళ్ళొచ్చు ముందుకి? డెఫినెట్లీ దీంట్లో కెరీర్ గైడెన్స్ తీసుకోవచ్చు. సో కెరీర్ గా కూడా తీసుకోవచ్చు. చాలా మంది దీన్ని కెరీర్ గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు, మన టీంలో కూడా కొంతమంది. సో ఆ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు పర్సనల్ గా ఫాలో అవుతాయి డెఫినెట్లీ. సో అశోక్ గారితో మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చండి, ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత జాయిన్ తర్వాత అశోక్ గారికి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఓకే, స్వర్ణలత గారు మీకు డౌట్ అంటున్నారు. మీకు కోహోస్ట్ ఇచ్చాను, ఆ డౌట్ మీరు అడగండి. అడుగమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ ఇప్పుడు మీరు 10 days క్లాస్ ఇస్తామన్నారు కదా రెగ్యులర్ గా. టైమింగ్స్ కానీ మేము ఒక్కొక్కసారి అవైలబుల్ గా ఉండము, మళ్ళీ మేము క్లాస్ మిస్ అయితే మాకు. ఎగ్జాక్ట్లీ ఈ ప్రశ్నకి ఆల్రెడీ నేను ఆన్సర్ చేశానమ్మా. సో 10 days క్లాస్ ఉంటది, సండే క్లాస్ ఉండదు, ఏదైనా హాలిడే రోజు క్లాస్ ఉండదు. సో ప్రతి క్లాసు రికార్డ్ చేసి నేను యూట్యూబ్ లో పెడతాను. నేను ఎవరికైతే షేర్ చేశానో వాళ్ళకు మాత్రమే కనిపించింది ఆ వీడియో. ఓకేనా? మీరు నేర్చుకున్న విషయం మీరే నేర్చుకోండి. సో క్లాస్ లింక్, జూమ్ లింక్ నేను మీకు షేర్ చేస్తే మీరు మాత్రమే, మీరంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ మీరు జాయిన్ అవ్వండి. మీ చుట్టాలు ఎక్కడో ఉన్న మీ బావకో, బామ్మర్దికో, అన్నకో, తమ్ముడికో, వదినకో షేర్ చేశారనుకోండి, వాళ్ళు మీకు కాంపిటేటర్స్ అవుతారు. అవును సార్. నేను హౌస్ వైఫ్ సార్. నేను హౌస్ వైఫ్ నిజామాబాద్. మీరు రెగ్యులర్ గా కాన్ఫరెన్స్ టీవీ కూడా నేను అవి చేస్తున్నాను. మాక్సిమం పాయింట్స్ కూడా నేను కంటిన్యూషన్ గా మీకు నిన్న కూడా షేర్ చేశాను అనుకుంటా. 3,500. అవును సార్. అయితే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది వినడానికి, క్లాస్ నేర్చుకోవడానికి. బట్ అంత నాలెడ్జ్ అయితే మాకు లేదు కదా. మేము హౌస్ వైఫ్స్, మాకు చాలా గ్యాప్ వచ్చింది టెక్నికల్ గా. మేము ఇంప్రూవ్ అవ్వగలుగుతామా సార్? మీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం వచ్చా? వస్తుంది సార్. వాట్సాప్ లో ఆడియో మెసేజ్లు పెట్టడం వచ్చా? వస్తుంది సార్. అదే విషయాల్ని ఏ మెసేజ్ అయితే మీరు వాట్సాప్ లో పెడుతున్నారో తీసుకొచ్చి ఏ టూల్లో పెడితే అదే ఒక వీడియో చేసిద్ది, అదే ఒక పోస్టర్ చేసిద్ది, అదే ఒక పాట పాడిద్ది, అన్ని చేసిద్ది. ఓకే. మొన్న మా అమ్మ నాన్నది కూడా ఒక వెడ్డింగ్ పోస్ట్ కూడా చాట్ జీపీటీ లో కూడా పెట్టాను, వచ్చింది సార్. అది ఇన్విటేషన్, వెడ్డింగ్ ఇన్విటేషన్, ఫోటో విత్ ఫోటో
లెటర్ మ్యాటర్స్ తో సహా వచ్చింది సార్. ట్రై చేశాను, చాట్ జీపీటీ ఉంది సార్. రైట్ మా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. యాంటోనీ గారు మీకు కోహోస్ట్ ఇచ్చాను. సార్ సిరాజ్ గారు ఎస్ మేడం, చెప్పండి. ఎడిటింగ్ సంబంధించిన టూల్స్ నేర్పిస్తారా సార్? ఏంటమ్మా? ఎడిటింగ్ కి సంబంధించిన టూల్స్ నేర్పిస్తారా? అంటే క్యాన్వా టూల్ అయితే మేము చెప్తాం మేడం. అందులో మనకు ఒక ఏఐ వీడియో చేసి దాన్ని మనం ఒక కంబైన్డ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఎలా తయారు చేయాలి, దానికి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, దానికి ఏమైనా లోగోస్ యాడ్ చేయాలి అని చెప్పేసి మేము క్యాన్వా టూల్ అయితే మేము చెప్తాం మేడం. వీడియో ఎడిటింగ్ సంబంధించి చెప్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా నేను అందరికీ అన్మ్యూట్ ఇస్తాను. మీరు దయచేసి దాన్ని అన్మ్యూట్ చేసుకోకుండా అవసరమైన వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, అది మీ చేతిలోనే ఉంటది. ఓకే, అన్మ్యూట్ చేశాను. మాట్లాడాలి, ఒక మాట్లాడేటప్పుడు ఇంకెవరు మాట్లాడదు. అంటే మనకి తమ్ముడు బాగున్నావా? నమస్తే అన్న, బాగున్నాను అన్న. సూపర్ సూపర్. స్టార్ట్ చేసేసారు. ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు మిగిలిన మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. వన్ బై వన్ ఒక్కొక్కరు మాట్లాడండి. అన్నా మాట్లాడండి. బాగుంది, మీ వీడియోస్ అన్ని బాగున్నావా? చాలా బాగున్నాయి. నేను చూస్తున్నాను మీ స్టేటస్లు అన్ని. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ Good evening. శేఖర్ గారు. శేఖర్ గారా? నల్గొండ సార్. మిమ్మల్ని చాలా ఆ. రోజులు వెళ్ళిపోతున్నా, మీరు కూడా నాకు మంచి సపోర్ట్ చేసిండ్రు సార్. ఏఐ టూల్ నేర్చుకోవాలని నేను ఎప్పటికి వెళ్ళాం అనుకుంటున్నా సార్. గంప సత్యనారాయణ సార్ది చాలా మంది వెతికిన. సో అంత అమౌంట్ కట్టలేక నేను ఎంతసేపు వీడియోలు చూడడమే సరిపోతుంది. 15,000, 18,000, 20,000 అని అంతే. స్కార్వి వాళ్ళది కూడా అబ్జర్వ్ చేసిన నేను. సో అంత అమౌంట్ మనం కట్టలేమని, ఇంకోటి మనకు టైమింగ్స్ కూడా కుదరక కూడా నేను నేర్చుకోలేకపోయినా సార్. మీ లాస్ట్ బ్యాచ్ నేను ఫాలో అయినా సార్ మిమ్మల్ని. బట్ ఆ రోజు నాకు లింక్ దొరకలేదు, అందుబాటులో రాలేదు. దేవుని అదృష్టంలో సెకండ్ బ్యాచ్ కి మాకు దొరికింది అవకాశం. నేను నేర్చుకోవాలనుకుంటున్నా సార్. షూర్, సార్, తప్పకుండా తప్పకుండా. గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏ టూల్స్ నేర్పిస్తారండి దీంట్లో? అశోక్ గారు. యా, హలో, టాప్ టూల్స్ నేర్పిస్తామండి. మామూలు జనరల్ గా చాట్ జీపీటీ, జెమిని, మామూలుగా గామా, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక స్క్రీన్ ప్రెజెంటేషన్ షేర్ చేయండి సార్. అశోక్ గారు ఒక్కసారి మీరు ఏ టూల్స్ నేర్పిస్తారో స్క్రీన్ షేర్ చేయండి. నేను టూల్స్ మన గ్రూప్ లో షేర్ చేస్తానండి. ఓకే సార్. ఓకే సార్. మనకు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనకు మార్కెట్ లో 50,000 టూల్స్ ఉన్నాయి సార్. బట్ మనం ఒక 10 to 15 టూల్స్ అరౌండ్, ఒకటి ఎక్కువ తక్కువ అవసరాన్ని బట్టి మళ్ళీ మనకు ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా ఫ్యూచర్ లో కూడా మనం కొత్త టూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంది అని అంటే ఎక్కువ నేర్చుకుని ఇప్పుడు వీడియో ఎడిటింగ్ టూల్స్ ఒక 1000 ఉంటాయి సార్. బట్ మనం అలా బెస్ట్ టాప్ టూల్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేసే టూల్స్ 100 ఉంటాయి, అందులో ఒకటి నేర్చుకుంటే చాలు. అట్లా టాప్ బెస్ట్ టూల్స్, ఫ్రీ టూల్స్, కొంత క్రెడిట్స్ వచ్చే టూల్స్ మనము చెప్తాం సార్. జనరల్ గా చాట్ జీపీటీ, జెమిని, పర్ప్లెక్సిటీ, లేకపోతే మనకు గామా కావచ్చు, నోట్బుక్ ఎలెన్ కావచ్చు. అంటే అందరికి ఉపయోగపడే టూల్స్ అయితే కొన్ని మాడ్యూల్ క్రియేట్ చేసి మనం చేయడం జరిగింది సార్. డెఫినెట్ గా మన గ్రూప్ లో కూడా షేర్ చేస్తాం ఏం చేయాలండి. ఇంకోటి మీరు గ్రూప్ లో ఫ్రీ పెట్టారు టూల్స్ అంటే ఉంటాయి. సార్ వినోద్ గారు ఒక్క నిమిషం అమ్మా. వినోద్ గారు మాట్లాడు. వినోద్ గారు ఉంటాయి మాట్లాడు. సార్, ఉంటాయి. ఫ్రీ టూల్సా లేకపోతే పెయిడ్ ఉంటాయి? జనరల్ గా మనం ఫ్రీ టూల్స్ కూడా ఉంటాయి సార్. ఫ్రీ టూల్స్ ఉంటాయి. ఫ్రీ టూల్స్ జనరల్ గా ఉంటాయి. అందరూ పే చేయలేరు కదా, సో అందు గురించి అడిగాను. అవునవును సార్, కరెక్టే మీరు అడిగింది. ఫ్రీ టూల్స్ కూడా ఉంటాయి. దానికి కొన్ని పెయిడ్ టూల్స్ కూడా ఫ్రీగా ఎలా వాడుకోవాలని కూడా చెప్తాం సార్. ఇప్పుడు జెమిని ఉంది సార్, మనకు ఒక 35,000 వర్త్ ఫ్రీ మనం వాడుకోవచ్చు. అటువంటి ఇప్పుడు ట్రిక్ మనకు చెప్తాం, కొన్ని ఐడియాస్ కూడా మనం ఎలా వాడుకోవచ్చు అని చెప్పేసి. నేను జనరల్ ట్రై చేశాను, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పే చేయాలి అన్నారు. అట్లా అని ఇక్కడ అవునవును సార్. అంటే మనం కొన్ని పెయిడ్ ఉంటాయి సార్. ఎవడైనా కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు మార్కెట్ లో రిలీజ్ చేస్తారు కదా సార్. మనము నిజంగా మనకు దాని వల్ల ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు, మనకు ఎక్కువ వచ్చినప్పుడు, దాని అవసరం మనకు ఉన్నప్పుడు దెన్ గో ఫర్ పెయిడ్ వర్షన్. అదర్వైజ్ మన ఫ్రీ టూల్స్ మనకు సరిపోతాయి సార్ మన డైలీ లైఫ్ లో. థ్యాంక్ యూ అండి. అంటే వెల్కమ్. చిన్న ఎగ్జాంపుల్ వినోద్ గారు, ఇప్పుడు మనం చాట్ జీపీటీ యూజ్ చేసినప్పుడు ఒక పావు గంట, అరగంట కొన్ని పోస్టర్స్ యూజ్ చేసిన తర్వాత అది లిమిట్ అయిపోతుంది, అవునా? కరెక్ట్ అండి.
సో ఆ లిమిట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్ సెషన్ లో వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు జెమిని, ఫిల్మోరా, క్యాన్వాస్ అనేది ఒక టూల్స్ నేమ్స్ సార్ అవి. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఓకే ఓకే ఫేస్బుక్ ఎట్లానో అవి కూడా టూల్స్ సార్, అంతే ఏఐ టూల్స్ అంటాం అంతే. ఓకే నేను ఒక సాఫ్ట్వేర్ ఏమనుకుంటున్నా అంటే మనం చాట్ జీపీటీ గురించి డీటెయిల్ వేసినప్పుడు దాంట్లో ఏమైతే చేయగలుగుతామో అవి చేయగలుగుతాము. ఫిల్మేరాలో చేయనప్పుడు ఏవైతే నేర్చుకుంటామో అవి చేయగలుగుతాము. అంటే వీడియోకి ఒకలాగా, లేకపోతే టెక్స్ట్ ఒకలాగా, ఇమేజ్కి ఒకలాగా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఈ సెషన్ లో అవును సార్, అవును చెప్తారు. సార్. కొన్ని వీడియోస్ బాగా ఇస్తాయి సార్, కొన్ని టూల్స్, కొన్ని ప్రెజెంటేషన్స్ బాగా ఇస్తాయి, కొన్ని అదే మన క్వశ్చన్ ఆన్సర్స్ రిక్వైర్మెంట్ బాగా బట్టి ఒక ఇస్తాయి. అంతే సార్, ఏది మనకు బెస్ట్ టూల్ మనం మన అవసరాన్ని బట్టి వాడుకోవాలి సార్, అంతే. అంటే మన సింపుల్ అండి. ఎడ్యుకేషనల్ చాట్ అయితే జీపీటీ, టెస్ట్ కన్వర్షన్. ఎస్ఆర్కే గారు, ఇప్పుడు చాట్ అయ్యా జీపీటీలో చెప్పండి. పాటలు పాడొచ్చా? పాటలు రాసిద్దా చాట్ జీపీటీ? రాయదు, దానికి సపరేట్ ఇమేజ్ లో క్రియేట్ చేస్తుంది. అవునవునవును. ఇప్పుడు వీడియోలు Anyway, కావాలి, చాట్ జీపీటీ చేస్తుందా? చేయదు. సుబ్బయ్య గారు హోటల్కి వెళ్ళి నాకు మటన్ బిర్యానీ కావాలంటే ఇచ్చిద్దా? ఇస్తాడా సుబ్బయ్య గారు హోటల్లో అది మటన్ ఒక బిర్యానీ? 10 సెకండ్స్ 10 to 5 సెకండ్స్ ఇస్తుందండి, తర్వాత ఇవ్వట్లేదు. నెక్స్ట్ డే ట్రై చేయమంటుంది, అందుకే డౌట్ వచ్చింది. అవునవును సార్. యాక్చువల్లీ మనకు అది ప్రో వర్షన్ తీసుకుంటే మనకు 2000 రూపీస్ ఉంటాయి సార్. జెమిని మనకు ఎవ్రీడే అంటే 2000 అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుందా, లేకపోతే ఇన్ని అవర్స్ లిమిట్ ఏమైనా ఉంటుందా అది? నో సార్, యాక్చువల్లీ అది ఎలా ఉంటుందంటే సార్, మనము 1950 రూపీస్ ఉంటుంది సార్. అంటే అందులో కూడా డిఫరెంట్ రీఛార్జ్ లాగా ఉంటుంది. అలా మనకి ఎవ్రీడే 3 ఓకే వీడియోస్ వస్తాయి సార్. మన 2000 పే చేస్తే ఎవ్రీడే 3 వీడియో చేసుకోవచ్చు. అంటే 3 into 30 90 వీడియో చేసుకోవచ్చు పర్ మంత్. అండ్ మనకు 1000 క్రెడిట్స్ ఇస్తుంది. 1000 క్రెడిట్స్ మనకు ఓకే అందులో 4 సెకండ్స్ వీడియో చేసుకుంటే మనకు ఒక 8 క్రెడిట్స్, లేకపోతే ఒక 6 ఓకే ఓకే సెకండ్స్ వీడియో చేసుకుంటే బేస్డ్ ఆన్ 10 లెంత్ క్రెడిట్స్. లెంత్ 10 సెకండ్స్ అలా మనకు 30 చార్జ్ సెకండ్స్ అవుతుంది, మన అవసరాన్ని బట్టి మనం దాన్ని బట్టి చేసుకోవచ్చు సార్. క్రెడిట్స్, నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ వాల్యూడ్ ఎగ్జాక్ట్లీ, పెరుగుతాయి. ఎక్కువ పెద్ద ఎస్ సార్. 1 అవర్ వీడియో చేస్తే క్రెడిట్స్ ఎక్కువ తీసుకుంటుంది, లేదా తక్కువ తీసుకుంటుంది. మనం అక్కడ అది ఇక్కడ క్రెడిట్ ఏదైనా బేస్డ్. 10 సెకండ్స్, హైయెస్ట్ 10 సెకండ్స్ సార్, హైయెస్ట్ 10 సెకండ్స్. బట్ మనం ఒక ఇప్పుడు 2 30 minutes 3 సెకండ్స్ minutes 5 minutes యాడ్స్ అలా వీడియో చేయాలంటే చూసారు, 2 కంబైన్ మినిట్స్ చేయాలి. వీడియో. ఓ మళ్ళీ ఇంటిగ్రేట్ చేయడానికి వేరే టూల్స్ వాడాలి. ఎస్ సార్, ఓకే ఎస్ సార్. ఇలా వస్తాయిలేండి ఎస్ఆర్కే గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గొప్ప ఓకే సార్, అడిగింది సార్. వెల్కమ్, వెల్కమ్ విజయవాడ సార్. వచ్చాను కలుస్తానని చెప్పి థ్యాంక్ యూ, కలవకుండా థ్యాంక్ యూ. నాటకాలు ఆడుతున్నారు. రైట్, సిరాజ్ అన్న ఆరోగ్యం ఎలా ఉంది? అన్న నమస్తే, బాగుందా? బాగుందన్నా? సారీ అన్న, ఆ టైంలో నేను లేను. యాక్చువల్ గా మీకు బైపాస్ సర్జరీ జరిగింది మన సింధు హాస్పిటల్లో. సంతోషం మీ ఫేస్బుక్ పోస్టులు చూసి, వెరీ హ్యాపీ అన్న తమ్ముడు ఒక విషయం, నరసింహారెడ్డి తమ్ముడు చెప్పనా? తమ్ముడు ఒక విషయం అయితే ఏం లేదు, చిన్న పిల్లలని యాక్సెప్ట్ చేయదా ఇది జెమిని? చేయదు చేయదు, చేయదు, చేయదు. ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తే ఇప్పటి నుంచి చిన్నపిల్లలకు నేర్పించవచ్చు. చిన్నపిల్లల ఫోటోలు ఐడియా. నో 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 చిన్నపిల్లలకు నేర్పించవచ్చు, కానీ వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసుకోదు. ఓకే, ఇంకా వేరే ఏదన్నా ఉంటుందా దీనికి టూల్ తీసుకోలేదు? లేదు లేదు, చిన్న అది పాలసీస్ గూగుల్ వేరే ఏదైనా టూల్ ఉందా? సైబర్ పాలసీస్ అలా ఉంటాయి సార్. ఏవి ఉండవు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే అవి గైడ్ లైన్స్. ఓకే సార్, ఇప్పుడు ఒక బాంబు తయారు చేయాలనుకుంటున్నా, కొంచెం ఎట్లా తయారు చేయాలో చెప్పమంటే అది చెప్పదు సార్. సో రైట్, ఇంకా సో మాట్లాడచ్చండి. నరసింహాచారి గారు హ్యాండ్ రైజ్ చేశారు, గౌతమ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, దివ్యావాణి గారు హ్యాండ్ రైజ్ చేశారు. మీరు మాట్లాడచ్చు. లాస్ట్ 10 minutes. గౌతమ్ సార్. గౌతమ్ గారు. హలో సార్ మాట్లాడండి. యాక్చువల్లీ అదే సార్, ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ ఉందో దాన్ని ప్రాంప్టింగ్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏమైనా ఉంటుందా సార్? లైక్ మనం ఎలా ప్రాంప్ట్ చేయాలి ఏంటని చెప్పేసి దాని గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మన ఫ్లో టూల్ ఉంది కదా సార్, గూగుల్ ఫ్లో టూల్ ఉంది కదా సార్. అవును, ఎస్. దాని మీద కూడా ఏమైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఏమైనా ప్రొవైడ్ చేస్తారు సార్? ఎస్, దాని మీద క్లాస్ ఉంటుంది మనకు. యాక్చువల్లీ ఏంటంటే నేను దాని గురించి ఆల్రెడీ చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చి లైక్ ఫ్రూట్స్, మన యానిమేషన్స్ మాట్లాడే వీడియో 2-3 క్రియేట్ చేస్తాను సార్ నేను. బట్ దాని మీద ఏంటంటే నాకు ప్రాంప్టింగ్ సరిగ్గా ఇవ్వడం తెలియలేదు సార్. లైక్ ఎలా ప్రాంప్ట్ చేయాలి, దాన్ని పర్ఫెక్ట్ గా ఎలా తీసుకోవాలనేది దాని మీద తెలియదు.
షూర్ సార్, మనకి గూగుల్ ఫ్లో గురించి, జెమినీ గురించి మనకు క్లియర్ గా ఉంటుంది సార్. మనకు హౌ టు మేక్ ఏ వీడియో అండ్ హౌ టు మేక్ ఏ లాంగ్ వీడియో బై కంబైనింగ్ ఆల్ వీడియోస్ అనేది కూడా మనం నేర్చుకుంటాం సార్. గౌతమ్ గారు, మీరు గ్రూప్ లో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి నేను గూగుల్ ఫ్లో యూజ్ చేసుకునే వీడియోస్ క్రియేట్ చేస్తున్నా. అవును సార్, జామున్ ఒకటేను, లైక్ మీరు ఎడిట్ చేసిన వీడియోస్ ఒకటేను నేను చూశాను సార్. యా 20 సెకండ్స్ అది ఉంది. 20 సెకండ్స్, 30 సెకండ్స్, 40 సెకండ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నాకేమది అశోక్ సార్ ఏం చెప్పలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే నేను యూట్యూబ్ లో చూసి మామూలుగా సో ఈ వెజిటబుల్స్ ఎలా మాట్లాడుతున్నాయి అంటే అశోక్ గారు ఎలాగో మాకు చెప్తారు, కానీ చెప్పే లోపు నాకేంటంటే మన ఆ జీరో గారు ఉన్నారు మన గ్రూప్ లో, ఆ SRK గారు, ఆయన లాగా టెన్షన్ ఎక్కువ, తొందర ఎక్కువ. నేనే చూసి నేర్చుకొని సరే మన వాళ్ళందరికీ ముందు మనం చూపిద్దాము, ఇంట్రెస్ట్ అనేది ఒకటి వస్తుంది, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని చెప్పి చేశాను. అది నేను కూడా మీకు ఒక రోజు ఒక క్లాస్ తీసుకుంటాను, ఏదో ఒక క్లాస్. యా హలో నరసింహాచారి సార్, గుడ్ ఈవినింగ్ సార్. అది కస్టమర్స్ ఇది రియల్ ఎస్టేట్ గురించి లీడ్స్ ఎలా చేస్తారు, ఇది పాసిబుల్ ఉంటుంది సార్? సార్ అంటే ఇప్పుడు మనము కస్టమర్స్ ని అంటే మనం ఎలా అట్రాక్ట్ చేయాలి, మన సర్వీసెస్ కావచ్చు, మన ప్రొడక్ట్స్ కావచ్చు, మనం ఎలా అట్రాక్ట్ చేయాలి అని అంటే మనం ఏ యూజ్ చేసుకొని చేయొచ్చు. మంచి ఫ్లైయర్స్, మంచి వీడియోస్, మనం కస్టమర్ దగ్గర మనం ఎలా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి అని చెప్పేసి మనం ఆ స్క్రిప్ట్ అంటే మనం ముందే మనకు ఒక క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రాయబోతున్నాం సార్. మనం ఒక క్వశ్చన్ పేపర్ మన ముందే లీక్ అయింది అనుకోండి, మనకి ఎలా ఉంటది? కొంతవరకు మనకు ధైర్యం ఉంటుంది. అలానే మనకు ఒక పర్సన్ గురించి మనము అతని ఐడియాలజీ, అతని మైండ్ సెట్, అతని గురించి తెలిసినప్పుడు అతని డీటెయిల్స్ అని చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, ఎనీ ఏ టూల్ కి ఇచ్చి నేను ఐఎమ్ గోయింగ్ టు సో అండ్ సో పర్సన్, ఐఎమ్ గోయింగ్ టు టాక్ సంథింగ్ అబౌట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. అప్పుడు అతను ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఒక 50 క్వశ్చన్స్ అతను యాటిట్యూడ్ బట్టి మనం గెట్ చేయొచ్చు. ఆ 50 క్వశ్చన్స్ మనం ఇక్కడే ఇచ్చి మనకు 50 ఆన్సర్స్ వస్తాయి. అంటే మనం అతను ఏ క్వశ్చన్ వేసినా, మనం ఎట్లా మనం డిబేట్ చేసినా, మనం ప్రతిదానికి ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాం. అంటే మనం కన్విన్స్ చేసే అవకాశం, మన ప్రొడక్ట్ కానీ, సర్వీస్ కానీ క్లోజ్ చేసే అవకాశం, సేల్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. మనం అలా కంపేర్ విత్ అదర్స్ మన సర్వీసెస్ అద్భుతంగా ప్రమోట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నరసింహాచారి గారు, జనరల్ గా మనకి సార్ క్యారెట్ తినండి కళ్ళకి మంచిదంటే ఆ సోది చెప్తారులే అనుకుంటారు, కానీ అదే ఒక క్యారెట్ వచ్చి నన్ను తినండి అంటే చూడడానికి ఎలా ఉంటది మనకి? ఎగ్జాంపుల్, అరే నరసింహారెడ్డి నువ్వు నన్ను తినట్లేదురా, నన్ను తింటే నీ కంటికి ఆరోగ్యం వస్తుందిరా, లేకపోతే జామున్ ఫ్రూట్ వచ్చి నన్ను తింటే నీకు షుగర్ తగ్గిద్దిరా, ఇలా చెప్తుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుందా లేదా? ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు బెటర్, ఆల్రెడీ బెటర్ కదా. ఎగ్జాక్ట్లీ బాగుంది సార్, మీరు బెటర్. రెండు వీడియోస్ బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. దీనికి ల్యాప్టాప్ అవసరం పడుతుందా, మొబైల్లో సరిపోతుందా సార్? మొబైల్ ఎనఫ్ మేడం. ల్యాప్టాప్ ఉంటే మంచిది, లేదంటే మొబైల్ అయినా సరిపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కాబట్టి ఎవరైనా మాక్సిమం 99% టూల్స్ సపోర్ట్ చేస్తాయి మేడం. రేర్ టూల్స్ సపోర్ట్ చేయవు. అవి బీటా వర్షన్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయవు. తర్వాత ప్రతి ఒక్కరు, ఎందుకంటే యూజర్స్ ఎక్కువ మొబైల్ యూజర్స్ ఉంటారు కాబట్టి ఏ టూల్ అయినా కానీ మొబైల్ వర్షన్ లో కూడా సపోర్ట్ చేసేటట్టు కంపెనీస్ ఆలోచిస్తాయి, మాక్సిమం సపోర్ట్ చేస్తాయి మేడం. మొబైల్ తోటి నేర్చుకోవచ్చు. ఓకే సార్. అండ్ దీనికంటే సపరేట్ గా చాట్ జీపీటీ లాగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా సార్, లేకపోతే ఆస్క్ జెమినీ లాగా అందులోనే సెర్చ్ చేయడమా సార్? మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు మేడం. ఇన్ కేసు లేదు అని అంటే మనం బ్రౌజర్ లాగా మనం డైరెక్ట్ గూగుల్ క్రోమ్ కి వెళ్ళి కూడా మనం యాప్ మనము డైరెక్ట్ సైన్ అప్ అయ్యి మన మెయిల్ ఐడి తోటి కూడా యూజ్ చేసుకోవచ్చు మేడం. ఓకే, రెండు యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్లస్ గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, మనకి ఏది కన్వీనియంట్ ఉంటే అది. ఓకే, అంటే ఇప్పుడు మేము అడ్వర్టైజ్మెంట్ కానీ అలా కూడా మేము కూడా క్రియేట్ చేసుకోవచ్చు సార్, ఒక షాప్ అడ్వర్టైజ్మెంట్ కానీ, బర్త్డే ఈవెంట్స్ కానీ. అద్భుతంగా చేసుకోవచ్చు. మాకంటూ ఎంప్లాయ్మెంట్ వస్తుంది సార్ మీ ద్వారా, చాలా సంతోషం సార్. ఓకే, వెల్కమ్ సార్. నరసింహారెడ్డి సార్. ఎవరు? ఆంటోనీ సార్. ఆంటోనీ సార్, నమస్కారం. అది అమౌంట్ రేపు కట్టొచ్చండి? కట్టచ్చు సార్. చెప్పే కదా, మీరు రేపు కట్టచ్చు, ఎల్లుండి కట్టచ్చు. అసలు మన దగ్గర చెప్పే కదా, మార్కెటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మీటింగ్ అయ్యే లోపు 1000 కట్టాలి, 2000 ఈ మీటింగ్ అయిపోయే లోపు 1000 కట్టాలి, ఈ కాన్సెప్ట్ ఉండదు మన దగ్గర. ఓకే సార్. సార్ చెప్పండి సార్. డబ్బుల కంటే ఎక్కువ అవకాశాలు ఎక్కువ వస్తాయి. నరసింహారెడ్డి సార్. ఆంటోనీ గారు. నరసింహారెడ్డి సార్. వినిపిస్తుంది లేదండి.
వినిపిస్తుంది. అది మరి నాది ఆగిపోయింది సార్. చూడండి సార్ కొంచెం రేపు. అది ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుంది సార్ నాది. ఒకసారి చూడండి సార్. ఒకసారి నేను దానికి సొల్యూషన్ ఓకే కంపెనీకి సార్, మెయిల్ థ్యాంక్ పెట్టి యూ సార్. కనుక్కుంటాను యాంటోనీ గారు. మీరు మా మిస్సెస్ రోజు సరే మిమ్మల్ని సరే గుర్తు సరే చేస్తారు. సరే మిమ్మల్ని రోజు గుర్తు చేస్తారు. థ్యాంక్ యాంటోనీ యూ సార్. గారిది ఏదో ప్రాబ్లం ఉంది చూడాలి అని చెప్పి చూస్తాను. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ. ఓకే 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 సార్, ఓకే. ఇంకా సూరజ్ గారు హ్యాండ్ రైజ్ చేసినారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సూరజ్ గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నా సూరజ్. నేను ఎవరో అనుకుంటున్నా, అంటే లైటింగ్ సరిగా లేకపోవడంతో. కొంచెం డల్ గా ఉంది సార్ రూమ్ లో అంతే. సూరజ్ టెల్ మీ. సార్ సెషన్ వాస్ గుడ్ సార్. మంచి కొత్తగా అనిపించింది. కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో తప్పలేదు అనిపించింది. సో ఐ వుడ్ లైక్ టు జాయిన్ సార్. యా ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో ఇంకెవరికి డౌట్స్ లేకపోతే సెషన్ అనేది క్లోజ్ చేసేస్తాను. సో లాస్ట్ 4 minutes. సెషన్ క్లోజ్ చేసి మాకు లింక్ ఎక్కడ పెడతా సార్? పేమెంట్ లింక్ మీకు ఫ్రీ సార్. సార్ నేను అప్రీ అనే పదాన్ని మర్చిపోయాను సార్. మా నాన్నగారు నాకు ఇచ్చిన నా లైఫ్ ఫస్ట్ ఫ్రీ, సెకండ్ మా వైఫ్ ఇచ్చింది ఫ్రీ. చాలు, ఈ 2 చాలు నాకు. ఫ్రీగా మీరు కూడా అవకాశం ఇచ్చారు, దాన్ని ప్రూవ్ చేసుకుంటా. వద్దు, నేను ఇచ్చిన అవకాశం గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను మీరు అందరిలాగా మనుషులే కాదు సార్. మనుషుల్లో పురుషులు పురుషులు వేరే అన్నట్టు మీరు వేరే అండి. మీరు అలాంటి వాళ్ళే, కానీ అందరి వాళ్ళు గొప్పవారు అంతే. నాకు చాలు చాలు మహాప్రభు. నెక్స్ట్ ప్రూవ్ చేసుకుంటాను సార్. ఈ టీం మెంబర్ మొహం చూపించండి ఒకసారి, మీ మొహం చూపించండి. నేనా వీడియో ఆన్ చేస్తానా? ఆన్ చేయలేదు. ఎస్ఆర్కే గారు రైల్వే ఎంప్లాయీ అండి. టెక్నికల్ గా చాలా సౌండ్ నాలెడ్జ్ ఉంది. కాకపోతే చేసిన చిన్న తప్పులు కాదు, పెద్ద తప్పుల వల్ల చాలా ఆయన ఇబ్బంది పడ్డాడు. నన్ను ఇబ్బంది పెట్టాడు పర్సనల్ గా. ఆయన బాగుండాలని. తప్పులేదు సార్. యాక్చువల్ గా చెప్పాలంటే మనం 10 hours జర్నీ చేసే ఫ్లైట్ కి ఒక చిన్న హోల్ కదా, ఏమొద్దు అనుకున్నాం. మనం బయలుదేరి వెళ్ళిపోతే మిడ్ సీకి వెళ్ళిపోయిన తర్వాత అదే కదా అన్ని ప్రాబ్లం. అలా చిన్నదే కానీ చాలా పెద్దది. అందులో నరసింహారెడ్డి గారు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయాను. ఇది మరొక అవకాశం అనుకుంటున్నా. అది నాకొక్కడికే కాదు, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అందులో నేను ఒక మెంబర్ గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎనీవే థ్యాంక్స్ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వివో V2125 గారు ఎవరన్నా అనుకుంటున్నారు? అన్మ్యూట్ చేసుకోండి. హలో చెప్పండి సార్. హాయ్ సార్. నమస్తే సార్. పాడేరు సార్, ప్రసాద్ రాజు. హలో ప్రసాద్ రాజు గారు బాగున్నారా? నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్, ప్రసాద్ రాజు పాడేరు సార్. యా గుర్తున్నారు. హలో వినిపిస్తుంది. మీరు పాడేరులో ఉన్నారు కదా, మీకు నెట్వర్క్ ప్రాబ్లం. అవునవును సార్. అవును సార్. చెప్పండి. మంచి అవకాశం ఇస్తున్నారు సార్. నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను సార్ ఏఐ గురించి యూట్యూబ్ లో చూడడం. కానీ కాకపోతే అంటే మీలాగా మాకి తక్కువ అమౌంట్ అక్కడ ముఖ్యం కాదు సార్. సబ్జెక్ట్ నేర్పించడం చాలా బాగుంది సార్. దయచేసి అమౌంట్ కట్టేసి మేము క్లాసులకు రాము అని అంటే అలాంటి వాళ్ళు అమౌంట్ కట్టద్దు దయచేసి. వస్తాం సార్. ఓకే కాదు సార్, ఇప్పుడు అమౌంట్ అంత ముఖ్యం కాదు సార్. అక్కడ 1000 రూపాయలు అంటే పెద్ద ముఖ్యం కాదు సార్. అక్కడ 10,000 కట్టే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు 1000 రూపాయలు కట్టడం చాలా కష్టం సార్. అలాంటిది ఈ రోజు తక్కువ బడ్జెట్ లో మాకి ఈ యొక్క ఏఐ టూల్స్ నేర్పించడానికి మీరు ముందుకు వచ్చారంటే మేము చాలా సంతోషిస్తున్నాం. మీ యొక్క వీడియోస్ ని మా పాడేరు నుంచి చాలా కొంతమంది తెలిసిందో తెలియట్లేదు కానీ నాకు నేనైతే మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ. మంచి అవకాశం సార్ ఇది. షూర్ అండి, థ్యాంక్ యూ. ఇందులో చాలా మంది మాట్లాడారు. చాలా మంది కూడా అంటే ఏఐ టూల్స్ గురించి తెలియదు, జీరో ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఎలా నేర్పించాలన్నది మీరు చక్కగా చెప్తున్నారు సార్. మీరు గ్రూప్ లో వీడియోస్ పెడుతున్నారు. వెజిటేబుల్స్ ది చాలా పెట్టారు, 2-3 పెట్టారు, చూశాను. చక్కగా ఉంది సార్.
గూగుల్ ఫ్లో ఉంది కదా సార్, గూగుల్ ఫ్లోలో కూడా నేను కొన్ని వీడియోలు నేను ట్రై చేశాను సార్, బాగా వస్తుంది. కాకపోతే కొన్ని టెక్నిక్స్ మీరే నేర్చుకుంటేనే కానీ మాకు ఇంకా ముందుకు వెళ్ళలేము సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, ఇంతే సార్ మాట. థ్యాంక్ యూ ప్రసాద్ రాజు గారు. యా శివకుమార్ గారు సూర్యదేవర. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ దివ్య గారు. సార్, ఇది నేర్చుకున్న తర్వాత మనం ఎంఎన్సీస్ లో ట్రై చేస్తే ప్రాబ్లం ఏం కాదు కదా సార్? అర్థం కాలేదు అంటే మేడం. మనం ప్రాంప్ట్ అనేది ప్రాపర్ కంటెంట్ లో కొంచెం ఏమైనా మిస్టేక్స్ అయితే మీరు దాని గురించి కూడా చెప్తారా సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మనము ప్రాంప్ట్ అంటే ఏంటి, ప్రాంప్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, మనం కంప్యూటర్ తోటి అంటే ఒక బెస్ట్ ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, దానికి సంబంధించిన ప్రాంప్ట్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ టెక్నిక్స్, మన తర్వాత అవసరమైతే ఇంకొకటి ప్లాన్ ఏం చేస్తున్నామంటే మనం ఇప్పుడు స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాంప్ట్స్ ఉపయోగపడతాయి, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్స్కు ఎటువంటి ప్రాంప్ట్స్ ఉపయోగపడతాయి, ఒక బిజినెస్ ఓనర్స్కి ఎలా ప్రాంప్ట్స్ ఉపయోగపడతాయి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక 20 to 30 ప్రాంప్ట్స్ సపరేట్ కేటగరైజ్ వైజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెషన్ మేము షేర్ చేయాలనుకుంటున్నాం మేడం. వాళ్ళకి వాళ్ళ అవసరాన్ని బట్టి ఇప్పుడు ఒక స్టూడెంట్ అనుకోండి, ఏ కాన్సెప్ట్ ఏ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి, ఒక జాబ్ సీకర్ అనుకోండి, రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, జాబ్కి ఎట్లా అప్లై చేయాలి, ఇంటర్వ్యూ ఎలా మనం అటెండ్ కావాలి అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజ్ కేసెస్ ప్రిపేర్ చేస్తున్నాము. అవి కూడా మీకు షేర్ చేస్తాం మేడం, మీ అవసరానికి తగ్గట్టు మీరు వాడుకోవచ్చు. ఏఐ టూల్స్ యాక్సెప్ట్ చేస్తాయా సార్? ఏమైనా ప్రాబ్లం వస్తే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మీరు ఐటీలో ఉన్నారా మేడం? యు ఆర్ ఫ్రమ్ ఐటీ? లేదు సార్, ఐఎమ్ హోమ్ మేకర్. బట్ కొన్ని రోజులు జాబ్ చేసి పిల్లల కోసం ఇంట్లోనే ఉంటున్నాను. వాళ్ళు అంటే బయట తిరగడం చాలా ఎక్కువ అవుతుంది, అందుకే వాళ్ళ హెల్త్ పాడవుతుందని ఇంట్లోనే ఉంటున్నాను. ఏదన్నా ఇంట్లో ఉండి చేసుకుందామనే ఏఐ టూల్స్ నేర్చుకుంటున్నాను. కానీ ప్రాంప్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందా? అండ్ ఎగ్జాక్ట్లీ, ప్రాంప్ట్ అంటే ఇక్కడ సినిమా మొత్తం ప్రాంప్ట్ మీదే ఉంటది. మనకు అడగడం రావాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నేను దిల్షు నగర్ దగ్గర సెంటర్ లో నిలబడి నేను విజయవాడ వెళ్ళాలి అని నేను అడగగలగాలి. నేను వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? పటాన్ చెరువు వెళ్ళాలనుకుంటున్నావా, దిల్షు నగర్ వెళ్ళాలనుకుంటున్నావా, లేకపోతే విజయవాడ వెళ్ళాలనుకుంటున్నావా? ఆ ప్రాంప్ట్ అనేది అవతల వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా ముందు ఒక ల్యాప్టాప్, సో దీంట్లో నేను జామున్ ఫ్రూట్ ని నేనేం చెప్పాను, క్యారెట్ అని పెట్టాను. క్యారెట్ ని పెట్టి సో నరసింహారెడ్డి టీం అందరినీ కూడా ఎగ్జాంపుల్ కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకున్నాను. ఆ కంటికి సంబంధించి ఏది మనకి క్యారెట్ ఇంపార్టెంట్, రైట్? అదే జామున్ పెడితే బాగుంటుందా? కరెక్ట్ కాదు. సో కంటికి క్యారెట్ ఇంపార్టెంట్ గా దానికి సంబంధించిన ప్రాంప్ట్ నేను ఇవ్వగలిగాను. సో అదే విధంగా మీరు కూడా ఏంటంటే 1, 2, 3, 4 చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అర్థమైందా? ప్రాక్టికల్ సెషన్స్ వచ్చేటప్పటికి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, యాక్చువల్ మీరు అడిగిన డౌట్ ఏంటంటే కంపెనీస్ లో యాక్సెప్ట్ చేస్తాయంటే కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి మేడం, కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు ఏఐని కంపెనీలో వర్క్ చేసేటప్పుడు. డౌట్ మిస్ అయింది అడుగుతున్నాను సార్, అందుకే ఇన్ ఫ్యూచర్ లో, ఎందుకంటే మనం గూగుల్లో ఏది సెర్చ్ చేసినా మనం డేటా అనేది మనం ఏమేమి యూజ్ చేసాము అనేది డేటా వస్తుంది కదా. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ మనం జాబ్స్ చేస్తే మనం ఏం యూజ్ చేసి మనం ఇంత డెవలప్ అయ్యాము అనేది అంటే వాళ్ళకు తెలుస్తుంది కదా. దాని వల్ల మనకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? నో మేడం, అంత తెలియదు, అట్లా ఉండకపోవచ్చు. మీరు చేసిందంటే మీరు కంపెనీ ఎంఎన్సీలో అశోక్ గారు, ఎంఎన్సీలో సపరేట్, ఇప్పుడు ఎంఎన్సీలో చాట్ జీపీటీలు, గూగుల్ జెమినీలు అవి వాడరండి. వాళ్ళకి సపరేట్ టూల్స్ ఉంటాయి, ఏఐ టూల్స్, అవి వాడతారు వాళ్ళు. వాళ్ళే డెవలప్ చేసుకుంటారు ఓన్గా, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థాంక్స్ అమ్మా. ఇంకా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి బ్యాచెస్? వెడ్నెస్డే సార్, కమింగ్ వెడ్నెస్డే. ఓకే, సో అంటే ఇంకా సెకండ్ ఆఫ్ జూన్ అండి? సెకండ్ జూలై, సారీ. ఎస్ సార్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను బ్రహ్మ మహబూబ్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నా సార్? యా బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా సార్. ఏం చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఓకే 1000 అనేది అది కాదులే అని 1000 ఒకేసారి పే చేయాలన్నా 2 times పెడతారా ఎట్లా అని? అది మాట్లాడదాం లేదు సార్, గ్రూప్ లోకి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే 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 సరేనండి. 10 days క్లాసెస్ సార్?
అవునండి, 10 days. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. సో డౌట్స్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చండి. సో డౌట్స్ లేనటువంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఉండాలని ఏం లేదు. ఎందుకంటే మేము ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం లాస్ట్ పర్సన్ వరకు ఉంటామన్నాం కాబట్టి ఉన్నాం. సో ఇంకా డౌట్స్ లేని వాళ్ళు 1 by 1 లెఫ్ట్ అయిపోవచ్చు. ఏదైనా ఉంటే మనం గ్రూప్లో మాట్లాడుకుందాము. రైట్. సో ఎవరికి క్వశ్చన్స్ లేవు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 6కి స్టార్ట్ చేసాము, 7:30 1.5 hour కంటిన్యూస్గా సెషన్ జరిగింది. ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్లో పోస్ట్ చేసి దానికి మేము రిప్లై ఇస్తాము. అదేవిధంగా క్లాసెస్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ బుధవారం నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you so much. Yeah, thanks for joining. Yeah, thanks for your valuable time. థ్యాంక్ యూ.